దేవుని పిల్లలారా, పోస్టర్లో మీకు ఒక టైటిల్ కనపడుతుంది. సభలో మాట్లాడడానికి మరి వేసిన ప్రసంగం యొక్క టైటిల్ అది. ఏముంది అంటే, దేవుడు చెప్పిన భక్తి ఏది అని ఉంటుంది. మీకు అందింది అని అనుకుంటున్నాను కరపత్రాలు వేస్తే, లేకపోతే మళ్ళీ చెప్తున్నాను. ఇప్పుడు మనం నేర్చుకోబోయే అంశం ఏంటంటే, బైబిల్లో నుండి దేవుడు చెప్పిన భక్తి ఏది. అదేంటండి, భక్తి దేవుడు చెప్పింది ఒకటి, మేము జరిగిస్తున్నది మరొకటి ఉందా? అసలు ఎందుకు వేశారు ఈ అంశం అంటే, దేవుని పిల్లలారా, బైబిలులో లేనిది, బైబిలులో దేవుడు చెప్పనిది ఏది కూడా చెప్పే అలవాటు మాకు లేదండి. ఎందుకంటే మనుషుల కంటే మేము ఎవరికి ఎక్కువగా భయపడతాం అంటే, పరమందు చూస్తున్న తండ్రికే భయపడతాం. తప్పులు చెప్పటం కానీ, బైబిల్లో లేనివి చొప్పించి నేర్పించటం కానీ మాకు చాలా భయం. కారణం ఏంటంటే, బోధకుల గురించి బైబిల్లో ఒక మాట ఉంటుంది, బోధకులమైన మనకు మరి కఠినమైన శిక్ష. వెంటనే మీకేమో తక్కువట, చెప్పిన మాకు ఎక్కువట. మాకెందుకు తప్పు చెప్పి ఆ శిక్షలోనికి వెళ్ళిపోయేంత అవసరత మాకేముంది? కనుక ఏ టైటిల్ మీ దగ్గరికి వస్తున్నా అది బైబిల్లో దేవుడు చెబితేనే మీ అద్దకు తీసుకొని వస్తాం. దేవుని పిల్లలారా, మనం ఈరోజంతా సృష్టికర్త నిరుగం, పరమందున్న తండ్రి ఈ విశ్వాన్ని కట్టాడు అని, ఈ విశ్వంలో ఉన్న ప్రతి మానవుడు కూడా పరమందున్న తండ్రికి కుమారుడు కుమార్తె అని నమ్మి మన పాపాలు కడుక్కొని ఆ పరలోకంలో ఉన్న తండ్రిని చేరడానికే తన జ్యేష్ఠ కుమారుడైన యేసుక్రీస్తుల వారిని స్వీయ రక్షకుడిగా, సొంత రక్షకుడిగా అంగీకరించి ఈరోజు మనమంతా ప్రభు దగ్గరకు వచ్చి మన పాపాలు కడుక్కొని ప్రార్థనలు చేస్తున్నాం, గుడికి వెళుతున్నాం. నిజంగా మనమంతా కూడా ప్రభు సన్నిధికి రావడానికి, ప్రభు సన్నిధిలో కూర్చోవడానికి ఇష్టపడుతున్నాం. సంతోషం, మంచిది. కానీ మనం ఏదైతే దేవుడి కోసం భక్తిని జరిగిస్తున్నామో అని అనుకుంటున్నామో, ఆ భక్తి దేవుడు చెప్పిన భక్తేనా, దేవుడు చెయ్యమన్న భక్తేనా? నా భక్తి జీవితం ఏదైతే ఉందో, నా భక్తి జీవితం అనేది బైబిలుకు సరిపోతుందో లేదో అందరము పరీక్షించుకుంటేనే తప్ప పరలోకంలో ఉన్న మన కన్న తండ్రికి మన భక్తి నచ్చదు, మన భక్తి జీవితం ఇష్టంగా ఆయన ఎదుట కనపడదు. మళ్ళా చెప్తున్నాను, భారతదేశంలో ఉండాలి అంటే భారతదేశ రాజ్యాంగాన్ని ఫాలో అవ్వాలి. మనమంతా రాజ్యాంగాన్ని మీరితే శిక్షకు వెళ్ళిపోతాం. అలాగే క్రైస్తవుడికి కూడా ఒక రాజ్యాంగం ఉంది. క్రైస్తవ ఆత్మీయ జీవితానికి రాజ్యాంగం ఏంటి చెప్పండి? బైబిలు. బైబిల్లో ఉన్నది నీ బ్రతుకులో ఉంటే దేవుడికి ఇష్టం తప్ప, నువ్వు అనుకుంటున్నది ఏదో భక్తి అనుకుని అది బైబిల్కి సరిపోతుందిలే అన్న భ్రమలో ఉంటే మాత్రం మన భక్తి జీవితం దేవుని ఎదుట పండకపోయినా, మన ఆత్మీయ జీవితం దేవుడికి నచ్చకపోయినా, ఇంత నమ్మి ప్రభు దగ్గరికి వచ్చి కూడా వాక్యంలో ఉన్నది మనం జరిగించకపోవటం వలన మన ఆత్మలు నరకానికి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. దేవుని పిల్లలారా, బైబిల్లో ఈరోజు మీకు చూపిస్తాను, భక్తిపరులుగా బ్రతికిన వారు సైతం భక్తి జీవితాలు దెబ్బతిన్న వాళ్ళు ఉన్నాయి. అలాగే అసలు భక్తి అంటే ఏంటో కూడా తెలుసుకోకపోతే భక్తి జీవితాన్ని ఎలా కొనసాగించాలో మనకు అర్థం కాకుండా అయిపోతుంది. బైబిల్లో దేవుడు ఒక మాట రాస్తున్నాడు, ప్రసంగి గ్రంథంలో ముగిస్తున్నాడు. సొలొమోను గారు 12 అధ్యాయాలు రాశాడు. ఆ 12వ అధ్యాయము 13వ వచనంలో ఒక మాట ప్రయోగిస్తాడు. ఈ రాత్రి దయచేసి అందరూ ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము 13వ వచనం ఒకసారి చాలా జాగ్రత్తగా చదవాలి. మీరు చాలా కాలం ప్రసంగి గ్రంథం చదువు ఉంటారు, కానీ రోజండి మీకు మళ్ళీ చెప్తున్నాను, ప్రసంగి గ్రంథం అంతా మీకు అర్థమైపోతుంది ఈ ఒక్క వచనంతో. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము 13వ వచనం చదువుతున్నారు. ఇదంతయు వినిన తరువాత, బైబిలు చాలా నెమ్మదిగా స్పష్టంగా మీరు చూసుకోవాలి. అందులో మేము చెప్తున్నది మీరు బైబిల్లో చూసుకోవాలి. ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థమిదే. తర్వాత వెంటనే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను, మానవ కోటికి ఇదియే విధి అని ఉంది. చూడండి, అక్కడ అందరి బైబిల్లో ఉందా?
అందరి బైబిల్లో ఉందా? ఉంది. ఏమనుంది అక్కడ? ఇదిగో ఇదంతయు వినిన తర్వాత ఒక ఫలితం వచ్చింది అన్నాడు. ఇదంతయు వినిన తర్వాత అంటే నువ్వు ఎంత వినాలి అంటే ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయంలో ఆ 12వ వచనం పై వరకు నువ్వు వినాలి. మీకు అర్థమవుతుందా? ఇదంతయు వినిన తర్వాత అంటే అర్థం ఏంటంటే ప్రసంగి గ్రంథంలో 1వ అధ్యాయము 1వ వచనం నుంచి ఇప్పుడు మీరు చదువుకుంటున్న 12వ అధ్యాయము 12వ వచనం వరకు మీకు అంత చదివిన తర్వాత, మీరు విన్న తర్వాత, ఇదిగో ఈ మాటలన్నీ మీకు చెప్పిన తర్వాత నాకు దేవుడు ఒక జ్ఞానాన్ని ఇచ్చేశాడు. దేవుడు నాతో మీకు ఒకటి చెప్పమంటున్నాడు. ఇది అంతా విన్న తర్వాత ఒక ఫలితం వచ్చింది, నాకు ఒక జీవిత సారం వచ్చింది బయటికి. ఏంటది అంటే దేవుని యందు భయము భక్తి కలిగి ఆయన ఆజ్ఞలను అనుసరిస్తూ మనుషులు బ్రతకాలి. మానవ కోటికి దేవుడు వేసిన విధి అన్నాడు. ఏమంటే విధి అంటే అర్థం ఏంటి చెప్పండి? తెలుగు పదాలు అంతగా మనకు అర్థం అవ్వవు, ఎందుకో అందరూ ఇంగ్లీష్కి అలవాటు పడిపోయారు కదండి. విధి అంటే ఏంటో తెలుసా? ఇంగ్లీష్లో చెప్పనా? టక్కుమని అర్థమైపోతుంది మీకు. విధి అనగానే డ్యూటీ అని అర్థం, అంతేనా? విధుల నిర్వహణలో ఏమంటే నిర్లక్ష్యం అని రాస్తాడు పేపర్లో. అంటే అర్థం ఏంటి? హాస్పిటల్లో నర్సు పనిచేస్తుందట, ఆవిడ విధుల నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉందట. అంటే విధులు అనగానే ఏంటి చెప్పండి? అవి పని, డ్యూటీస్ అండి. ఇప్పుడు మానవ కోటికి దేవుడేసిన డ్యూటీ ఏంటంట? నా యందు భయము భక్తి కలిగి నా ఆజ్ఞలన్నిటినీ మీరు అనుసరించి బ్రతకాలి. టోటల్ మానవ కోటికి, క్రైస్తవులకి మాత్రమే కాదు అది. భూమి మీద మానవ జన్మ ఎత్తిన ప్రతి ఒక్కరి గురించి దేవుడు చెప్తున్నాడు. సృష్టికర్తను నేను గనుక నా మాట ప్రకారం ఖచ్చితంగా నువ్వు భూమి మీద బ్రతకాలి. నేను నీకు వేసిన డ్యూటీ ఇదే అన్నాడు. ఆలోచించాలి, ఇప్పుడు ఆలోచించాలి. మానవ కోటికి దేవుడు వేసిన డ్యూటీ అట దేవుని యందు భయము భక్తి కలిగి బ్రతకటం అట. ఇది చెప్పడానికి పైన ఏం ప్రయోగించాడు? 13వ వచనం ప్రారంభంలో ఇదంతయు వినిన తర్వాత అన్నాడు కదా. ఏమంటే ఏం వినాలి? నేను చెప్పాను కదా, ప్రసంగి గ్రంథం అంతా వినాలి. అప్పుడు కానీ ఈ చివరిలో ఈ డెసిషన్కి ఈయన ఎందుకు వచ్చాడో మీకు అర్థమవుతుంది. ఏమంటే ఈరోజు భయం కలిగి ఉండండి, దేవుడి యందు భక్తి కలిగి ఉండండి అంటుంటే చాలామంది అంటారు, ఏం భయం ఏం భక్తి లేండి, మా కష్టాలు మాకున్నాయి, మా పాటలేవో మాకున్నాయి. యవనస్తుడికి చెప్పామనుకోండి, వాడు గుడికి రారా, దేవుడి దగ్గరనే ఉండరా, చక్కగా నేర్చుకోరా బైబిలు, చక్కగా దేవుడు పరిచర్యలో ఉండరా, నీ యవన కాలాన్ని దేవుడికి వాడరా అంటే వాడేమంటాడు? దేవుడా ఇటు యవన కాలంలోనా? దానికి టైం ఉందిలే అన్న, ఎప్పుడు వస్తాడట? టైం ఉందంటే అర్థం ఏంటి? యవ్వన కాలం అంతా బాగా తిని త్రాగి అమ్మాయిల వెనకాల తిరిగి సిగరెట్లు తాగి సినిమాలకు వెళ్ళి పార్కులకు వెళ్ళి కాలో చెయ్యో విరిగిన తర్వాత వస్తానులే అన్న, అదే అర్థం అనమాట. అంతే కదా. యువకుడు ఈరోజు ఎవరండి దేవుడి సన్నిధిలో కూర్చుంటారు? కూర్చోరు. ఎందుకంటే వాళ్ళు లోకంలో బిజీగా ఉన్నారు. ఇలాంటి వాళ్ళందరికీ రాసిన గ్రంథమేనండి ప్రసంగి గ్రంథం. చెప్తాను ఇప్పుడు నేను. ఎన్ని అధ్యాయాలు ఉన్నాయని చదువుకున్నప్పుడు దాంట్లో మనం ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? ప్రసంగి గ్రంథంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 12 అధ్యాయాలు ఉన్నాయి. ఒక్కొక్క అధ్యాయం చెప్పుకుంటూ వెళ్ళిపోతాను, రాసుకోండి. ఇప్పుడు 12 అధ్యాయాలు చెప్పేస్తాను నేను. భయపడుతున్నారా? 2 నిమిషాల్లో 12 అధ్యాయాలు చెప్పేస్తానండి. 1వ అధ్యాయంలో ఏముంటుందంటే, ప్రారంభం ఏమని ప్రారంభించాడంటే, నాయనా నేను చాలా అనుభవించాను రాజుగా, నాకు ఒకటి అర్థమైపోయింది. 2వ వచనంలో అంటున్నాడు, వ్యర్థం 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 సమస్తమును వ్యర్థమే, భూమి మీద సూర్యుని క్రింద నరులు పడుచుండు పాటు అంతటి వలన వారికి కలుగుచున్న లాభమేమి? కోటి విద్యలు కనిపెట్టుకుని ఆ విద్యలో మునిగిపోయిన లోకమా, నువ్వు చేస్తున్న విద్యతో నీకు వచ్చిన లాభం ఏంటో నాకు చెప్పని ప్రశ్నతో 1వ అధ్యాయాన్ని ప్రారంభించాడు. అంటే భూమి మీద దేవుడి కొరకు పుట్టిన మనిషి, దేవుడి కొరకు బ్రతకవలసిన వాడు. ఏమండి ఈరోజు ఈ ఊరు సామర్లకోట కదండి. ఈ సామర్లకోటలో చాలామందికి చెప్పుంటారు ప్రార్థన ఉందని రండి. వాళ్ళు ఎందుకు రాలేదు? ఒక్క కారణం చెప్పండి స్ట్రైట్గా. ఎందుకు రాలేదు? పని ఉందండి.
డ్యూటీ ఉందండి. దేనికి డ్యూటీ? బ్రతకడానికి. అసలు నీకు బ్రతికిచ్చింది ఎవరు? దేవుడు. బ్రతికిచ్చిన దేవుడికే బ్రతకడంలో బిజీ అయిపోయి దేవుడి దగ్గరికి రాలేకపోయాడు. ఏదో ఒక పనిలో ఉన్నాడు. ఇది వృధా నాయనా, నీ జీవితానికి ఏం లాభం లేదని ప్రారంభించాడు. కోటి విద్యలు కనిపెట్టుకున్నావు, ఏ విద్య నుండి పరలోకానికి చేరుస్తుంది? నేను లాయర్నండి, యేసుప్రభువు వస్తాడని రెండో రాకల్లో, నేను లాయర్ గారినండి, ఇగో LLB చేశాను, నాకు పరలోకం ఇచ్చేయండి. ఇస్తాడా? వైట్ కోట్ వేసుకుని నేను డాక్టర్ గారినండి, MBBS చేశాను, FRCS లండన్, నాకు పరలోకం ఇచ్చేయండి. ఇస్తాడా? నువ్వు లండన్ అయినా, నువ్వు అమెరికా అయినా, చర్చిలో కనీసం చీపురు పెట్టి అక్కడ బండన్నా తుడిచేవా అని అడుగుతాడు. నువ్వు ఎవడైతే నాకెందుకు? నా పరిచర్య ఏం చేసావు? నా కోసం ఏం చేసావు? ఇది దేవుడు. ఇది చెప్పడానికైనా వ్యర్థం 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 సమస్తమును వ్యర్థమే. మీ బ్రతికిచ్చింది దేవుడు కదా, ఆయన సన్నిధిలో ఉండాలి కదా, ఆయన కోసం బ్రతకాలి కదా. ఎందులోనూ బిజీ అయిపోయావని ప్రశ్నతో ప్రారంభం. మొదటి అధ్యాయం అయిపోయింది. ఇక రెండో అధ్యాయానికి వస్తారా? ఏమండి, ఈ రెండో అధ్యాయానికి వచ్చేసరికి ఈ మాటలు చెప్తున్న సొలొమోనునైన నేనేమైనా బెకారైపోయి తినడానికి తిండి లేక వైరాగ్యం వచ్చేసి ఈ మాటలు మాట్లాడుతున్నాను అనుకుంటారేమో. అంతే కదండి? ఇలాంటి మాటలు ఎవరు మాట్లాడతారు? మీకు తెలియదు కాదు, కొంచెం లోపలికి వెళ్తే మీరు బాధపడతారు. ఏమండి, ఇలాంటి మాటలు ఏముందండి, పోతామండి, ఏమండి మట్టిలో కలిసిపోద్దండి, ఇలాంటి మాటలు ఎవరు మాట్లాడతారంటే ఏమీ లేనోడు, అన్నీ పోయినోడు మాట్లాడతారు అనుకుంటున్నారేమో. నేను అన్నీ ఉండి మాట్లాడుతున్నాను. సొలొమోన్ నేను సామాన్యుని కాదు, అన్నీ ఉండి మాట్లాడుతున్నాను. నా ఆస్తి వివరాలు ఇస్తాను, రాసుకోండి అన్నాడు రెండో అధ్యాయంలో. ఏంటయ్యా నీ ఆస్తి అంటే, ఇల్లు కట్టించుకున్నాను అన్నాడు. మనకు ఒక ఇల్లే లేదు కదండి. ఇండ్లు, రకరకాల ఇళ్ళు కట్టించుకున్నాను, రకరకాల ద్రాక్ష తోటలు వేసుకున్నాను, శృంగారపు వనాలు వేయించుకున్నాను. ఏమండి, నేను చాలా చెరువులు తవ్వించేశాను. అసలు యెరూషలేములో నాకంటే ఆస్తిపరుడు మరొకడు లేడు. ఇంత ఆస్తి కలిగిన నేను చెప్తున్నాను, ఈ భూమి మీద ఆస్తిలో కానీ, ధనంలో కానీ, అధికారంలో కానీ ఏమీ లేదయ్యా, నాకు అర్థమైపోయింది అన్నాడు రెండో అధ్యాయం. ఇక మూడో అధ్యాయానికి వస్తారా? అలా మూడో అధ్యాయానికి వచ్చేసరికి 20వ వచనంలో ఒక మాట చెప్తాడు. సమస్తము మట్టిలోకే వెళ్ళిపోతాయి, నా కళ్ళ ముందున్న ప్రతి జీవిని చూశాను, అది బ్రతుకుతుంది. జీవరాశుల దేహాలన్నీ కూడా మట్టిలోకి వెళ్ళిపోతున్నాయి, ప్రాణాలన్నీ మట్టిలోకి వెళ్ళిపోతాయి. కానీ నాకు ఒకటి అర్థం అవటం లేదు, నరుడి ఆత్మ ఏమవుతుందో నాకు అర్థం అవ్వలేదు అన్నాడు. మూడో అధ్యాయం 20కి వెళ్ళేసరికి, అంటే మూడో అధ్యాయం అంతా అంటే అక్కడక్కడ అధ్యాయంలో ఏం చెప్పాడో ఇంట్లో ఇచ్చుకుంటే వెళ్తానని, మొత్తం చెప్తానని కాదు, నేను మీకు అర్థం అవ్వడానికి మొత్తం ఇదంతా వినాలన్నాడు కదా, అక్కడక్కడ వినిపిస్తున్నాను మీకు. ఇక 4వ అధ్యాయానికి వచ్చేస్తారా? 4వ అధ్యాయం 2వ వచనంలో ఒక అద్భుతమైన జీవిత సత్యం చెప్పాడు. 4వ అధ్యాయం 2వ వచనంలో ఏం చెప్తాడు? 4వ అధ్యాయం 2వ వచనంలో అంటే, నేను ఈ భూమి మీద మనుషులందరినీ చూశాను, ఈ ప్రపంచం అంతా కూడా పాపంతో నిండిపోయింది కనుక బ్రతుకుచున్న వారి కంటే చచ్చిపోయిన వారు మేలు అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళకి పాపాలు చేసే అవకాశం లేదు కనుక. నేను మరొక ఇన్ఫర్మేషన్ నాకు ఇంకొకటి దేవుడు నేర్పించాడు. అది ఏంటంటే, చచ్చిపోయిన వారికంటే బ్రతుకున్న వారికంటే పుట్టబోయే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మరీ ధన్యులు అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఇంకా ఈ లోకంలోకి రాలేదు కనుక, ఈ పాపాలు చూడలేదు కనుక వాళ్ళు బెటర్ అనిపిస్తుంది నాకు అన్నాడు. ఇది 4వ అధ్యాయం. మీరు 5వ అధ్యాయానికి వచ్చేస్తారా? 5వ అధ్యాయంలో ఏం చెప్తాడంటే, ఎవడు కూడా ధనము చేత తృప్తి పొందడు. ధనాపేక్ష ఎక్కువైపోయింది ఈరోజు మనుషులకి, దాంట్లో ఏమీ లేదు. ఒకసారి నన్ను చూడండి, కోట్ల ఆస్తికి వారసుడిని, నాకేమీ ఆనందం దొరకటం లేదు డబ్బులో అనేస్తాడు 5వ అధ్యాయానికి వచ్చేసరికి. ఇక 6కు వస్తారా? 6వ అధ్యాయం 3వ వచనానికి వెళ్ళేసరికి, ఒకడు 100 మంది పిల్లలు కానీ, ఆస్తి అయిపోయింది కాబట్టి పిల్లల గురించి చెప్తున్నాడు, ఒకడు 100 మంది పిల్లలను కానీ దీర్ఘాయుష్మంతుడై తగిన రీతిని గనక వాడు సమాధి చేయబడలేదా అంటే, ఎంతమంది పిల్లలున్నా, ఎంతమంది ఆస్తున్నా, నీ ముగింపు, నీ చివరి దినాలు దేవుళ్ళో సరైనవిగా లేకపోతే, నీ జీవితం కనుక పాపంలో ముగిస్తే, ఎంతమంది పిల్లలుంటే ఏం ఉపయోగం, నువ్వు పోయేది నరకానికి కదా అంటాడు 6వ అధ్యాయం. ఇక 7వ అధ్యాయానికి వస్తారా? 2వ వచనంలో మీరు చూస్తేనండి, మీకు జ్ఞానం కలగాలి అంటే 7వ అధ్యాయం 2వ వచనంలో అంటాడు, మీకు జ్ఞానం కలగాలి అంటే విందు జరుగుచున్న ఇంటికి పోవుట కంటే ప్రలాపించుచున్న వారి ఇంటికి పోవుట మేలు. మీకు జ్ఞానం వస్తుంది అక్కడికి వెళితే. ఎందుకంటే మనిషి చచ్చిపోతున్నాడు, మీరు కళ్ళారా చూసినప్పుడు, ఒకరోజు నాకు ఇదే జీవితం కదా, నేను విడిచి వెళ్ళిపోతాను కదా, నేను పాపాలు మానటం లేదు కదా, నేను నా పాపపు కార్యక్రమాలు మానేయటం లేదు కదా, నాకు మరణం వస్తే నేను కూడా ఇలా చచ్చిపోతే నరకానికి వెళ్ళిపోతానేమోనన్న భయం
నీకు కలుగుతుంది కనుక ఒక్కసారి ప్రలాపించే వారి ఇంటికి వెళ్ళు అంటాడు 7వ అధ్యాయంలో. ఇక 8వ అధ్యాయానికి వస్తారా, 11వ వచనంలో అంటాడు, మనుషులు ఎందుకు పాపాలు మానటం లేదంటే దుష్క్రియలకు శిక్ష వెంటనే రాకపోవటం వల్ల మనుషులు బుద్ధిపూర్వకంగా పాపాలు చేస్తున్నారు అంటాడు. అంటే మనుషులు ఎందుకు పాపాలు చేస్తున్నారో, ఎందుకు నేరాలు చేస్తున్నారో ఈ 8వ అధ్యాయంలో 11వ వచనంలో మీకు చెప్పుకుంటూ వెళతాడు. ఇక 9వ అధ్యాయానికి వచ్చేస్తారా, నాకు ఒకటి అర్థమైపోయింది. 9వ అధ్యాయం 10వ వచనంలో ఈ మాట ఉంటుంది, నాకు ఒకటి అర్థమైపోయింది. మీ చేతికి ఏదైనా దేవుడి పని దొరుకుతుందా, అది శక్తి లోపం లేకుండా భూమి మీద ఉన్నప్పుడే చేసుకోండి, నువ్వు పోయే పాతాళమందు పని ఏమీ లేదు అనేసాడు 9వ అధ్యాయానికి వచ్చేసరికి. మీకు ఏమర్థమవుతుంది? ఒక్కొక్కటి అన్ని మీరు 1వ అధ్యాయం, 2వ అధ్యాయం, 3వ అధ్యాయం, 4వ అధ్యాయం, 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయం, ఇప్పుడు ఏ అధ్యాయానికి వచ్చాం? 9వ అధ్యాయానికి. ఇవన్నీ ఒకసారి మ్యాచ్ చేసుకోండి, మీకు ఒక జ్ఞానం అర్థమవుతుంది. ఈ రాత్రి 3 నాళ్ళ ముచ్చట కదా ఈ జీవితం. 10వ అధ్యాయానికి వచ్చేసాడు. ఇప్పుడు 10వ అధ్యాయానికి వచ్చేసరికి మీరు రాసుకోండి 14వ వచనంలో, నరుడు చనిపోయిన తర్వాత ఏమి జరుగునో ఎవరు తెలియజేస్తారు? నరుడు చచ్చిపోతున్నాడు కదా భూమి మీద. చచ్చిపోయిన తర్వాత నరుడికి ఏం జరుగుతుంది, ఆత్మ ఏమైపోతుంది, ఇవన్నీ కూడా నాకు ఏమీ అర్థం అవటం లేదు, భయం వేస్తుంది, నాకు చావు వస్తే నాకు ఏం జరుగుతుందో అంటాడు 10వ అధ్యాయం 14వ వచనానికి వెళ్ళేసరికి. ఇక 11వ అధ్యాయానికి వస్తారా, 9వ వచనంలో యవనస్తుల గురించి స్టేట్మెంట్ ఇచ్చాడు. యవనుడా, నీ ఇష్టం వచ్చినట్టుగా యవ్వన కాలాన్ని అనుభవించు, తిను, నీ హృదయానికి ఏది తోస్తే అది చెయ్యి, కానీ ఒకటి గుర్తుపెట్టుకో అన్నాడు. ఏంటది? వీటన్నిటిని దేవుడు లెక్కలు అడగబోతున్నాడు. నువ్వు యవ్వన కాలంలో నువ్వు చేసిన పాపాలని జాగ్రత్త గుర్తు పెట్టుకుని యవ్వన కాలాన్ని ఖర్చు పెట్టు అంటాడు 11వ అధ్యాయం. ఇక 12కి వచ్చేసాం, ఇప్పుడు చివరి అధ్యాయానికి వచ్చాం. 12 స్టార్టింగ్లోనే ఏం చెప్తాడు అంటే, నీ శరీరం అంతం ఎలాగుండబోతుందో చెప్తాడు. నువ్వు ముసలితనానికి వచ్చిన తర్వాత నీ కళ్ళు కనపడవు, నువ్వు ముసలితనానికి వచ్చిన తర్వాత నీ జుట్టు రాలిపోతుంది, నువ్వు ముసలితనానికి వచ్చిన తర్వాత నీ పళ్ళు రాలిపోతాయి, నువ్వు ముసలితనానికి వచ్చిన తర్వాత నీ కాళ్ళు సరిగా నడవవు, చేతులు సరిగా పనిచేయవు, నీ శరీరం అంతా వృద్ధాప్యంలోనికి వచ్చిన తర్వాత కదలని స్థితిలోనికి వెళ్ళిపోతుంది. కనుక ఏమైనా చేస్తే యవ్వన కాలంలో చేయి, వృద్ధాప్యంలో నీ తండ్రికి నువ్వు చేసుకోవడానికి ఏమీ ఉండదు, నీ శరీరం అంతమైపోతుందని చెప్పి చివరికి ఏం చెప్తాడు ఆ 12వ అధ్యాయం 12వ వచనంలో అంటే, మన్నైనది వెనకటి వలె మంటికి చేరును, దానిలోని ఆత్మ దేవుని దగ్గరికి చేరాలి. నీ ఆత్మ దేవుని దగ్గరకు చేరేంత భక్తి నీలో ఉందా, పరీక్షించుకో అని చెప్పటానికి ఇప్పుడు మనం చదువుకున్న 13వ వచనానికి వచ్చాం. 12వ అధ్యాయం 13వ వచనంలో ఏముంది ఇప్పుడు అక్కడ? ఇదంతయు వినిన తర్వాత అంటే ఎన్ని వినాలి ఇప్పుడు? 12 అధ్యాయాలు వినాలి. నేను చెప్పుకుంటూ వెళ్ళిపోయాను చూసారా, టక్ 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 అని. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ రాత్రి మళ్ళీ చదువుకోండి. నేను కొన్ని చెప్పాను, అధ్యాయానికి ఒక వచనం చెప్పుకుంటూ వెళ్ళాను నేను, మీరు మిగతా ఎంత చదవాలి కదా. ఇదంతా విన్న తర్వాత, భూమి మీద జీవితం 3 నాళ్ళ ముచ్చటని తెలిసిన తర్వాత, పిల్లలున్నా, ఆస్తి ఉన్నా, చదువు ఉన్నా, ఉద్యోగం ఉన్నా, వ్యాపారం ఉన్నా, నా జీవితం దేవుడిదన్న భయం నాలో లేనప్పుడు, నా బ్రతుకు దేవుడిలో సజావుగా సక్రమంగా జరగనప్పుడు, నా జీవితం ఏమైపోతుందోనని భయం వేసి నేను ఒక ఫలితం రాస్తున్నాను, ఈ ప్రసంగ గ్రంథం చదువుతున్నా. నా తర్వాత రాబోయే నా తమ్ముళ్ళారా, నా దేవుని పిల్లలారా, మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మానవ కోటికి దేవుడు ఒక విధేశాడు. ఆ విధేంటంటే దేవుని యందు మీరు భయభక్తులు కలిగి బ్రతకాలి. కాసేపు ఊపిరి పీల్చుకుందాం. అమ్మయ్య, ఒకటి అర్థమైంది. ఇప్పుడు ఏమర్థమైంది చెప్పండి, నేను సేపు తిరిగితే? దేవుని యందు మనం భయము భక్తి కలిగి బ్రతకాలి. వెరీ గుడ్, బాగుంది. ఇప్పుడు చెప్తాను, ఇంతకీ భక్తి అంటే ఏంటండి? మీరు చెప్పండి ఆన్సర్లు. భక్తి అంటే ఏంటి? ఇప్పుడు ఈ ఫస్ట్ వరుసలో ఉన్న చివరి తమ్ముడు లేపి భక్తి అంటే ఏంటి ఆయన అన్నాం అనుకోండి, ఈ తమ్ముడు ఒకటి చెప్తాడు. ఇటు సిస్టర్స్లోకి వచ్చి ఒక ఆవిడని లేపి భక్తి అంటే ఏంటో చెప్పమ్మా చెల్లెమ్మ అంటే ఆ చెల్లి ఒక ఆన్సర్ చెప్తుంది. ఆ మధ్యలో ఒక ఆయన పెద్ద ఆయన అడిగితే ఆయన ఒక ఆన్సర్ చెప్తాడు. ఇప్పుడు ఎవరికి తోచిన ఆన్సర్ చెప్పి ఎవరికి తోచిన వాళ్ళ భక్తి వాళ్ళు చెయ్యొచ్చా? దేవుడు బైబిల్లో చెప్పిన భక్తి మనం చెయ్యాలా? మీరు చెప్పండి. అంతే కదా, బైబిల్లో దేవుడు భక్తి అంటే ఏంటో రాస్తాడు, రాసింది మనం చదవాలి, దానిని మన బ్రతుకులో మనం ఏం చేయాలి? నెరవేర్చాలి. ఏమండి, పాఠం ఎందుకు వేసానో తెలుసండి? దేవుడు బైబిల్లో ఒక సందర్భంలో బాధపడ్డాడండి. ఏం బాధపడ్డాడు అంటే, పిల్లలు నా దగ్గరకు వస్తున్నారు, నన్ను నమ్మడానికి వస్తున్నారు, నా గురించి పాటలు పాడుతున్నారు, నా గురించి బాగానే నేర్చుకోవాలని ఆసక్తి ఉంది, కానీ
వాళ్ళొక తప్పు చేస్తున్నారు. ఏంట తప్పు అంటే, నా యందు వారు చూపిస్తున్న భయము, భక్తి నేను చెప్పిన వాక్య ప్రకారమో, నేను చెప్పిన మాటల ప్రకారమో పుట్టింది కాదు. వాళ్ళు మనుషులను చూసి, మానవ పద్ధతులను బట్టి ఇదే దేవుడు భక్తి అనుకుని పొరపడుతున్నారు. ఆ విషయంలో నేను చాలా బాధపడుతున్నాను అంటాడు దేవుడు. యెషయా గ్రంథం 29వ అధ్యాయం చూద్దాం, 13వ వచనం. అందరు చూసుకోండి, జాగ్రత్తగా రాసుకోండి. ఇది యెషయా గ్రంథం 29వ అధ్యాయము. ఏమండి? యెషయా గ్రంథం 29వ అధ్యాయము 13వ వచనం. ప్రభువు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు. ఏమండి? ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు. ఏమండి? సబ్జెక్ట్ ఎవరి గురించి చెప్పండి ఇప్పుడు? మన గురించే. మనం రావట్లేదు దేవుడి దగ్గరికి. వచ్చాం కదా, వచ్చాం దేవుడి దగ్గరికి వచ్చాం కదా, జాగ్రత్తగా వినాలి. ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు. నెక్స్ట్, పెదవులతో నన్ను గణపరుచుచున్నారు. పాటలు పాడుతున్నారు, ప్రార్థనలు చేస్తున్నారు, స్తోత్రాలు అంటున్నారు, సాక్ష్యాలు చెబుతున్నారు. ఈ పెదవులతో నన్ను ఏం చేస్తున్నారు? కనపరుస్తున్నారు. కానీ చూసారు, అక్కడ ఏదో అంటున్నాడు, ఈ పెదవులతో నన్ను గణపరుచుచున్నారు, కానీ వారి తమ హృదయమును నాకు దూరముగా చేసుకొని ఉన్నారు. ఏంటి చెప్పండి ఇప్పుడు బాధ? మాట్లాడుతున్నారట, పాటలు పాడుతున్నారట, కానీ ఏమి ఇవ్వటం లేదట? హృదయం ఇవ్వటం లేదు. దేవుడి సన్నిధిలో ఉన్నారు కదా, ఒక ప్రశ్న అడుగుతాను ఇప్పుడు. మీ అందరి హృదయము ఇప్పుడు ఈ క్షణంలో ఏం ఆలోచిస్తుంది చెప్పండి? అందరి హృదయం, మీ హృదయం మీకు చెప్తుంది ఏం ఆలోచిస్తుంది. టైము మొదటి ప్రసంగమే 10 గంటలకు చేశారు. ఈయనేమో నిద్రపోతే నష్టమా అని ఎత్తుకున్నాడు. ఈయన ఎంతసేపు చెప్తాడో, ఎప్పుడు వదులుతాడో, ఎప్పుడు నేను భోజనం చెయ్యాలో, మా ఇంటికి వెళ్ళడానికి ఆటో అతను ఉన్నాడా, వెళ్ళిపోయాడా? అంతే కదా. ఏమండి? దేవుడి సన్నిధిలో చెప్తున్నానండి, నేను మీకులా కూర్చునే ఉన్నాను అక్కడ చాలా కాలం. నేను కూడా మీలో ఒకడినే, చాలా కాలం అలా కూర్చునే బైబిల్ నేర్చుకున్నాను. నేను ఒకప్పుడు అలాగే ఆలోచించానండి. నాకు తెలుసు, నేను ఎవరిని తప్పు పట్టడానికి ఇది అంటం లేదు. ఎవరి హృదయం అయినా ఇలాగే ఆలోచిస్తుంది, అంతే కదండి. కానీ ఇది ఇలా ఆలోచించవచ్చా? రోజు దేవుడి సన్నిధి ఉండదు కదా, రోజు మీటింగ్ ఉండదు కదా. ఏం చెప్తారో నండి నేను వినాలండి, ఏం చెప్తారో నేను రాసుకోవాలండి, ఏం చెప్తారో ఇంటికి వెళ్ళి ఒకసారి మరలా బైబిల్ చదవాలండి. నిజంగా భలే ఉన్నాయండి మాటలు అని సంతోషకరమైన హృదయముతో దేవుడి సన్నిధిలో కూర్చున్న వారి సంఖ్య వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. అంటే రావాలన్న మనసు ఉంది. జాగ్రత్తగా వినండి. మన మనసు మనల్ని ఎక్కడ మోసం చేస్తుందో, మీ హృదయం మిమ్మల్ని ఎక్కడ మోసం చేస్తుందో చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. మీటింగ్కి వెళదామంటది, బతికే ఇంట్లో కూర్చుంటే ఏమంటుంది, పద మీటింగ్కి వెళ్దాంలే అందరూ వెళ్తున్నారు కదా అంటది. ఇక్కడ వరకు రానిస్తుంది. ఇక్కడ వరకు రానిచ్చిన తర్వాత అందరు పాటలు పాడుతున్నప్పుడు వాళ్ళతో కూడా నీ గొంతు కలిపేటట్టుగా పాడు. అందరు పాడుతున్నారు కదా, ఎంత సైలెంట్ కూర్చొని నువ్వు పాట పాడు అంటది. పాట పాడావు, అందరూ ప్రార్థన చేస్తుంటే అలా కళ్ళు మూసుకో అంటది. కళ్ళు మూసుకున్నావు, ఒక అరగంట లేట్ అయిందనుకో, ఇమీడియట్గా రివర్స్ అయిపోద్ది. తెలుసా? అప్పటి వరకు సపోర్ట్ చేసింది వెంటనే నీకు ఏమవుతుంది? ఏంటిల్లు సభ 7 గంటలు కానీ పాంప్లెట్లు వేశారు, 10 గంటలకు ముగిస్తామన్నారు, 10:30కి ఇంటికి వెళ్ళిపోదామని నిన్ను కదా ఇక్కడికి తీసుకొచ్చాను నేను. 10:30కి ఇంట్లో పడుకోబెడతానని నువ్వు చెబితే కదా, పాంప్లెట్లో నువ్వు చూసి చదివితే కదా నేను ఇక్కడ తీసుకొచ్చాను నేను. తొలి ప్రసంగమే అతను 10 చేస్తే, ఇతను 11 చేస్తే నేను భోజనం ఎప్పుడు చేయాలి? ఇప్పటికే నడువు లాగేస్తుంది, నాకు రెస్ట్ ఇస్తావా లేదా? అర్జెంటుగా ఎవరికి చెప్పకుండా మధ్య నుంచి వెళ్ళిపో అంటది. తెలుసా? అంటుందా లేదా చెప్పండి? నేను అంటున్నవన్నీ నవ్వుతున్న చాలామందికి అర్థమవుతాయి. అంటే జాగ్రత్తగా వినండి, దేవుడి దగ్గరకు వెళదామంటుంది, కానీ హృదయపూర్వకంగా దేవుడి దగ్గర మనల్ని ఏం చేయనివ్వటం లేదు, ఉండనివ్వట్లేదండి. అననీయ సప్రాలు ఇద్దాం అనుకున్నారు, అందరూ మాటిస్తుంటే వీళ్ళు మాట ఇచ్చేశారు, ఆస్తి అమ్మేశారండి, పొలం అమ్మేశారు. పొలం అమ్మంగానే లక్షల కట్టలు చేతులకు వచ్చాయి. ఇది పట్టుకెళ్ళి ఇప్పుడు అపోస్తలుల దగ్గర పెట్టాలంతే. ఒకసారి కట్లంగా చూశారు, ఏంటి మా ఆస్తికి ఎంత డబ్బు వచ్చిందా?
అందరూ అంటుంటే వేడెక్కిపోయి నోరు మనం కూడా ఒక మాట అనేసాం, మనం కూడా ఇచ్చేస్తామని. వద్దులే అమ్మా, ఇద్దరు మూకమ్మడి రాజకీయం చేశారు ఇంట్లో. ఎవరిద్దరు? భార్య భర్తలు ఇద్దరు. సగం లోపలేసే, ఎవడ చూసి వచ్చాడు, ఎవడ అడుగొచ్చాడు, పట్టుకెళ్ళి మిగతాది అక్కడ అపోస్తలుల పాదాల దగ్గర పెట్టు అంటే హృదయపూర్వకంగా ఇచ్చారా? హృదయం మోసపుచ్చిందా? మోసపుచ్చిందా? ఇచ్చింది. ఏమంటే మిమ్మల్ని అడిగినప్పుడు మనల్ని ఎన్నోసార్లు అలా మోసపుచ్చలేదా? 3 రోజుల సభలు అంటే, ఏమంటే ఫస్ట్ డే నుంచి చివరి వరకు నేను వస్తాను, మీకు ఎందుకు కానివ్వండి, మీరు 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 వెళ్ళండి, నేను వచ్చేస్తాను పాంప్లెట్ ఇచ్చుకున్నప్పుడు అంటాం మనం. మీటింగ్ డేట్ వచ్చేసింది, అది అంటది 3 రోజులు మీటింగులకి ఎక్కటం, ఆటో దిగటం, ఏం నడువు నొప్పి, అంత వద్దులే, 2వ రోజు వెళ్దిగాని అంటది. మొదటి రోజు. 2వ రోజుకి వచ్చింది, 2వ రోజుకి వచ్చేసరికి అంటది కాస్త పని ఉంది. చివరి రోజు బాగుంటుంది ప్రసంగం, చివరి రోజు బాగుంటాయి, అన్ని కార్యక్రమాలు ఉంటాయి కనుక చివరి రోజు వెళ్ది కానీ పడుకుని పో అంటది. ఇలా మిమ్మల్ని ఏమంటే రావటం విషయంలోనే మోసం చేస్తే ఇవ్వటం విషయంలో ఎంత మోసం చేస్తుంది, దేవుడి కోసం బ్రతకటం విషయంలో ఎంత మోసం చేస్తుంది, వాక్యం చదవటం విషయంలో మిమ్మల్ని ఎంత మోసం చేస్తుంది. దేవుడు దీనిని కనిపెట్టి బైబిల్లో మనకి చెప్తున్నాడు, అమ్మా మీరు నా దగ్గరకు వస్తారు, మీరంటే నాకు ఇష్టం, నేనంటే మీకు ఇష్టం, నాకు తెలుసు అది. నేనంటే మీకు ఇష్టం, సభలంటే మీకు ఇష్టం, వాక్యం అంటే మీకు ఇష్టం, మిమ్మల్ని వస్తారు, మీరంటే నాకు ఇష్టం కనుక వస్తారు. కానీ మిమ్మల్ని ఒకటి మోసం చేస్తుంది. ఏది మోసం చేస్తుంది? హృదయం. కూర్చొనివ్వదు, విననివ్వదు. ఏమంటే చివరిలో ప్రకటన వచ్చి రేపు సభ ఉందంటే ఈరోజే రాత్రి 12 చేశారంటే రేపు ఎంత చేస్తారో, అస్సలు నువ్వు వెళ్తానన్న మాట మాత్రం దేవుడికి ఇవ్వద్దు అంటది లోపల కూర్చుని. తెలుసా? ఇప్పుడు చూడండి బైబిల్, ఇప్పుడు చదవండి అదే వచనం. ఇప్పుడు ఎంత బాగా అర్థమవుతుంది చూడండి మీకు. 13వ వచనం, ప్రభువులాగా సెలవిచ్చుచున్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను గనపరుచుచున్నారు, కానీ తమ హృదయమును నాకు దూరముగా చేసుకొని ఉన్నారు. దేవుడు బాధ ఏంటో తెలిసిందే. హార్ట్ఫుల్గా చేయాలి, నాకు ఏది చేసినా హృదయపూర్వకంగా చేయాలి. కయ్యనిచ్చాడు అర్పణ, హేబేలు ఇచ్చాడు. ఏమంటే ఇద్దరు ఇచ్చారు కదా, ఇద్దరు ఇచ్చినప్పుడు ఒకరిది నచ్చిందట, ఇంకొకరిది నచ్చలేదట. ఏంటి కారణం చెప్పండి? చాలామంది అన్నారు హేబేలు ఎక్కువ ఇచ్చాడండి, కయ్యను తక్కువ ఇచ్చాడని అన్నారు. ఎంత ఇస్తే ఆయన తింటాడేటి? ఎక్కువ తక్కువ మ్యాటర్ కాదు అక్కడ. దేవుడు ఎక్కువ ఇచ్చావా తక్కువ ఇచ్చావా అని చూడలేదు అక్కడ. ఏం చూశాడు? మనసులోకి వెళ్ళి చూశాడు. హేబేలు అర్పణ ఇవ్వాలనుకున్నప్పుడు అంటున్నాడు, అమ్మో నాకు జీవితం ఇచ్చాడు కదా, నాకు ఆయుష్కాలం ఇచ్చాడు కదా, నన్ను భూమి మీద నిలువబెట్టాడు కదా. దేవుడికి రాక దేవుడికి ఇచ్చే అవకాశం వచ్చినప్పుడు మామూలు ఇవ్వకూడదు, ఇస్తే ఎలాంటిది ఇవ్వాలి? శ్రేష్టమైంది. గొర్రెల మందలోకి వెళ్ళాడు, ఏది బాగా తిని బలిసిపోయిందో చూశాడు. బా ఇది భలే కొవ్వు పట్టుంది, నేను తింటేనే నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది అంటే ఇలాంటిది దేవుడికి ఇవ్వాలి. మనం ఏం చేస్తామంటే ఆ కుర్చీ ఇరిగిపోయిందండి, ఒక కోయి పట్టుకెళ్ళి చర్చిలో వేసేయండి. మన అర్పణలు ఎలాగుంటాయి. ఒక ఆవిడ అంటుంది, కుర్చీలన్నీ ఇరిగిపోయినాయి తమ్ముడు, అక్కడక్కడ కొంచెం కొన్ని బాగున్నవి ఉన్నాయి, బాగున్నవన్నీ పట్టుకెళ్ళి చర్చిలో వాడుకో. చిచ్చి నీ ఇంట్లోకేమో కొత్త కుర్చీలా, ఇరిగిపోయినవన్నీ చర్చిలో వేయాలా అంటే ఇరిగిపోయినవి, మేముడు కులిపోయినవి, మురిగిపోయినవి పాతవి దేవుడిగా చాలామంది ఇస్తారు ఇలాగా. ఎంతకాలం ఇచ్చారేమో, అస్సలు ఇవ్వకండి, అస్సలు ఇవ్వకండి. ఇచ్చి శిక్షలోకి వెళ్తారు మీరు తెలుసా. మీ ఇంట్లో ఏమో కొత్త సోఫారా, చిరిగిపోయిన సోఫా పట్టుకెళ్ళి చర్చిలో వేస్తావా? ఇదేంటిది? బలిచ్చేటప్పుడు చదువుకోండి లేవికాండం. బలిలు ఇచ్చేటప్పుడు ఒక జంతువుని తెచ్చేటప్పుడు కానీ ఒక పక్షిని తెచ్చేటప్పుడు కానీ ఎలాంటి తెమ్మన్నాడో తెలుసా? దోషము లేనిది. కాలు ఇరిగిపోయింది, రెక్క ఇరిగిపోయింది, ముట్టు పంకకున్నది, ఇలాంటి పడికిరాకండి నాకు బలులకి. అంటే దేవుడికి ఇస్తే ఎలాంటివి ఇవ్వాలి? హృదయపూర్వకంగా తండ్రికి చేస్తున్నామన్నట్టుగా చెయ్యాలట. ఈరోజు దేవుడు బాధ ఏంటంటే మనుషులు వచ్చారు, మాటలు వచ్చాయి, పెదవులు వచ్చాయి, కానీ ఏమి రాలేదు? హృదయాలు రాలేదు. ఇది నా బాధ. మీకు అర్థమయ్యేటట్టుగా చెప్పనా? మన దగ్గరికి వస్తే అర్థమైపోద్ది. భార్య వంట చేస్తుంది భర్త కోసం. భర్త మీద ప్రేమ ఉన్నవాడు ఎలా వంట చేస్తుందంటే చాలా ఇష్టంగా. మా ఆయనకి కూర అంటే చాలా ఇష్టం అండి. మా ఆయన వస్తాడు ఆఫీస్ నుంచి, నేను బాగా పెట్టాలి, బాగా వండాలి, పట్టుకెళ్ళి అక్కడ పెట్టి నోట్లో ముద్దెట్టుకోగానే ఇలా చూస్తూ ఉంటుంది మొహం. ఇంకా ఎందుకు? అమ్మా ఈరోజు అదరగొట్టేవమ్మా అన్నాడు అనుకోండి, హా అమ్మయ్యా
ఎలాగుంది ప్రాణానికి? హ్యాపీ, హృదయపూర్వకంగా చేసింది, అది ఆయనకి నచ్చింది. అలాగా ఏమంటే ఆ పెళ్ళైన కొద్ది రోజులకి ఇవన్నీ పోతాయి, మీకు తెలియదు కాదు. ఇంక చివరికి వంట చేస్తుంది ఎలాగేదండి, ఏంటి అక్కడ 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 అటోటీసిరి ఇటోటీసిరి, కారం ఎక్కువ వేసి ఉప్పు వేసి అక్కడ ఎట్టి తినండి అన్నది. అప్పుడు తింటాడు, కానీ ఎలా తింటాడు? ఏదో వండింది, తిరగపోతే ఆకలి, రాత్రి నిద్రపట్టదు, ఉప్పు వేసింది కారం వేసింది చెప్తే తిడతదేమని భయం, నోరు మూసుకొని 4 ముద్దలు తిని పడుకున్నాడు. హృదయపూర్వకంగా చేసింది ఎంత బాగుంది. ఇదిగో ఇష్టం లేకుండా ఏదో చెయ్యాలి కనుక బలవంతంగా చేసింది ఎలాగుంది. మీకు ఇక్కడ రిజల్ట్ తెలిసిపోయింది కదా. ఇదే సేమ్ మీరు దేవుడి మీద అప్లై చేయండి. మీరు ఇచ్చేటప్పుడు హృదయపూర్వకంగా ఇస్తున్నారా? వాళ్ళు ఇస్తున్నారు కనుక ఇవ్వాలి, వీళ్ళు చేస్తున్నారు కనుక చేయాలి, వీళ్ళు వెళ్తున్నారు కనుక వెళ్ళాలి. మనుషులను బట్టి నేర్చుకుంటున్నారా మీరు భక్తి? ఇప్పుడు చెప్తాడు కింద చూడండి, ఇప్పుడు చదవండి ఆ కిందే జాగ్రత్తగా. వాళ్ళ హృదయాలు నాకు దూరంగా ఉండిపోయాయి, కానీ భక్తి చేస్తున్నారు. కానీ ఆ భక్తి ఏంటో చెప్తాడు ఇప్పుడు కింద, జాగ్రత్తగా చదవాలి అది. వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి పుట్టాయి. హృదయపూర్వకంగా నా తండ్రి అని భక్తి చేయటం లేదట, మనుషుల యొక్క విధులను బట్టి పుట్టాయట. వాళ్ళు నేర్చుకున్నారట, అంతేనా? నేను ఒకసారి చదువుదామా కరెక్ట్గా. వారు నా ఎడల చూపు భయభక్తులు మానవ విధులను బట్టి వారు నేర్చుకొనినవి. నేను చెప్పిన వాక్యంలో నేర్చుకునే వాళ్ళు భక్తి చేయటం లేదు. మనుషులు ఇలా చేస్తే దేవుడు ఆనందపడతాడని మనుషులు ఏవో పద్ధతులు పెట్టారట, ఆ పద్ధతుల ప్రకారం నాకు భక్తి చేస్తున్నారు. కానీ అది నేను చెప్పిన భక్తి కాదు, నేను కోరుకున్న భక్తి కాదు. వీడియో పంపించేవాడిని మర్చిపోయినట్టే. ఈ మధ్యకాలంలో కేరళ రాష్ట్రంలోనండి క్రైస్తవులు ఒక కొత్త సంచలనానికి తెరలేపారు. ఏంటంటే హైందవ సోదరులు, వారి నమ్మకం, వాళ్ళ విశ్వాసం, వాళ్ళ భక్తి అది. ఒక మాల వేసుకుని బ్లాక్ డ్రెస్ అండి ఆ కేరళ రాష్ట్రానికి వెళతారు. మీకు తెలియదు కాదు కదా, దర్శనం కోసం. అది చూసారండి ఆ రాష్ట్రంలో ఉన్న క్రైస్తవులు, వీళ్ళు ఎక్కడెక్కడి నుంచో మన దగ్గరికి వస్తున్నప్పుడు, వీళ్ళు మాల వేసుకుని మన దగ్గరికి వస్తున్నప్పుడు మనం కూడా మాల వేస్తే పోలే అని ఒక మాల కనిపెట్టి ఆ మాల వేసి వీళ్ళు కూడా కొండెక్కుతున్నారు. ఆ మాలకి వీళ్ళు పేరు పెట్టారండి, ఒక పేరు. ఏం పేరు తెలుసా? యేసుమాల. వాళ్ళు బ్లాక్ డ్రెస్ వేశారు, వీళ్ళు మరి ఆ డ్రెస్ నేను వీడియోలోనంటే కరెక్ట్గా క్యాప్చర్ అవ్వట్లేదు ఆ కలర్ ఏంటో. నెట్లో కొడితే మీకు తెలుస్తుందేమో. రెడ్ అనుకుంటాను. రెడ్ కలర్ డ్రెస్ వేసారండి. ఏమండి ఇలాగేదో దండేశారు. ఏమండి వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? హల్లెలూయా 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 హల్లెలూయా, వీళ్ళ మంత్రం అనమాట ఇది. ఏసప్ప హల్లెలూయా, ఏసప్ప హల్లెలూయా అనుకుంటా ఈ దండలా తిప్పుకుంటూ కొండెక్కిపోతున్నారు. ఇప్పుడు బైబిల్లో ఎక్కడైనా యేసుప్రభు నిన్ను యేసుమాల వేయమని చెప్పాడా? చెప్పలేదు. ఇంటి వీళ్ళు ఇప్పుడు చేస్తున్న భక్తి దేన్ని బట్టి నేర్చుకున్నారు చెప్పండి? దేన్ని బట్టి? మనుషులను బట్టి. భలే చెప్పారు కదా. మన దగ్గరికి వచ్చేస్తాను ఇప్పుడు. నేను స్ట్రైట్గా మన దగ్గరికి రాకుండా వదిలిపెట్టను, మన దగ్గరికి వస్తాను ఇప్పుడు. డిసెంబర్ 25 అంగరంగ వైభవంగా ఇల్లు కడిగి, ఇల్లుకు పెయింట్లేసి, పాత సామాన్లని బయటకు తీసి కడిగి పైన పెట్టి, పిండి వంటలు వండి, పైన స్టార్ను పెట్టి, ఇంట్లో ఒక క్రిస్మస్ చెట్టును పెట్టి, క్రిస్మస్ తాతను పెట్టి, బట్టలు కొని, అబ్బబ్బబ్బబ్బా ఎంత బాగా చేసావండి. ఏది? క్రిస్మస్. బైబిల్ ఉంది కదా మీ అందరి చేతుల్లో, బైబిల్ ఉంది కదా. క్రిస్మస్ అనే పండగ పేరు ఎక్కడుందో రెఫరెన్స్ పెట్టుకుని నా దగ్గరికి వచ్చేయండి. జేబులో 1000 రూపాయలు ఉన్నాయి, ఇచ్చేస్తాను. 1000 రూపాయలు ఇచ్చేస్తాను ఆన్ స్పాట్లో. క్రిస్మస్ అనే పండగ బైబిల్లో ఉందన్నయ్య, మనం చేయమని దేవుడు చెప్పాడు. పట్టుకుని రండి ఎవరైనా. 1000 రూపాయలే ఉన్నాయి, లేకపోతే ఎక్కువ ఉంటే ఎక్కువ ఇచ్చేవాడిని. పట్టుకుని రండి ఒకళ్ళు రండి. ఉండదు. ఉండని పండగను మనం ఎంత ఘనంగా చేస్తాం? చేశారా లేదా? చేశాం. సువార్త చెయ్యండి బైబిల్లో ఉందా? మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ఎప్పుడు చేశారు? చేయలేపండి అంత ఘనంగా. క్రిస్మస్ చేసినంత ఘనంగా మీరు సువార్త కూడికి ఎవరు చేశారో ఒక్కరు చేయలేపండి. లేదు. అంటే ఈ పండగలు కానీ ఇవన్నీ కూడా మనం కూడా ఎవరిని బట్టి నేర్చుకున్నాం? మనుషులను బట్టే.
పండగ బాగా చేస్తారు, పండగ ఘనంగా చేస్తారు. విషయం ఏంటంటే అది బైబిల్లో లేదు. బైబిల్లో లేదండి. ఇంకా చెప్పనా ఏమండి, మిమ్మల్ని బాధ పెట్టడానికో మిమ్మల్ని తప్పు పట్టడానికి కాదండి, నిజాలు మాట్లాడుతున్నాను. మీరు ఒప్పుకుంటే ధన్యులు, ఒప్పుకుంటే పరలోకం వస్తారు. మొన్నటి ఏప్రిల్ నెల వరకు నండి క్రైస్తవ సమాజం అంతా ఒక కార్యక్రమాన్ని చేసింది. ఏ కార్యక్రమం చేసింది చెప్పండి? లెంట్ డేస్, 40 దినాల ఏమండి ఉపవాస దినాలు అంటారు, శ్రమల దినాలు అంటారు, భస్మ బుధవారాలు అంటున్నారు, ఏవో మరి పెట్టుకున్నారు. మట్లాదివారం అట, క్షమించండి మట్లాదివారం, నాకు నోరు తిరగలేదు అంతే, ఎవరిని అంటం లేదు. మళ్ళీ ఇదిలో కట్ చేస్తారు, లైవ్ వెళ్తుంది. మట్లాదివారం చేశారు. ఎక్కడున్నాయండి బైబిల్లో? చూపించండి. మట్లాదివారం ఎక్కడ ఉంది? భస్మ బుధవారం ఎక్కడ ఉంది? 40 దినాలు సంవత్సరానికి ఒకసారి మీరు ఉపవాసాలు పాటించి నా సన్నిధిలో 40 దినాలు మాత్రమే కూర్చోండి అని బైబిల్లో ఎక్కడుంది? పోనీ బైబిల్కిలో లేదండి, మోషే చేశాడు కదా మేము చేస్తామంటున్నారు. వెరీ గుడ్. మోషే చేసింది మీరు చేస్తుంటే మోషే చేసినట్టుగా చేస్తున్నారా? ఎలా చేశాడు మోషే? పలకలు తీసుకుని ఏమంటే పర్వతం మీదకి వెళ్ళిపోయి దేవుడు వాక్యాలు చెప్తుంటే రాసుకుని ఆ బిజీలో పడి 40 పగళ్ళు 40 రాత్రులు ఏమీ తినలేదు. మనోళ్ళు ఏం చేశారు చెప్పండి? ఏం చేశారు? 3 గంటల వరకు ఉపవాసం అట, 3 గంటలకి డ్రై ఫ్రూట్స్ అట, ఏమంటే యాపిల్ పళ్ళు అట, బత్తాయి పళ్ళు జ్యూస్ అట. అబ్బబ్బబ్బబ్బబ్బా, అసలైన కాస్ట్లీ ఫుడ్ అంతా ఈ 40 దినాలు తిన్నారు. ఉత్తప్పుడు ఒట్టన్నమే ఉపవాసం టైంలో కాస్ట్లీ ఫుడ్, ఫ్రూట్స్, బాదాము. ఏమంటే ఇవన్నీ నేను మిమ్మల్ని విమర్శించడం లేదు ఎవరిని. బైబిల్లో ఉండని దానికి పెద్దపీట వేశాం, బైబిల్లో ఉన్నవి మనం చేయటం లేదు. నిజంగా ఇవన్నీ చేస్తూ కూడా ఏమంటే నిజంగా మీరు ఆలోచించండి. పేపర్లో ఆ 40 దినాల ఉపవాస దినాలు అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే పేపర్లో ఏమొస్తుంది చెప్పండి? క్రైస్తవ భక్తులు శ్రద్ధాశక్తులతో 40 దినములు ఉపవాసములు చేసిరి. పేపర్లోడే వేసాడు. అంటే పేపరోడికి వీళ్ళందరూ ఎలా కనబడ్డారు? భక్తుల్లా కనబడ్డారు. ఇంతకీ దేవుడికి కనబడతారా? నా ప్రశ్న. కనబడతారా? నో. బైబిల్లోది మీరు ఎందుకు చేశారు? నేను చెప్పానా అంటాడు అంతే ఆయన. నేను చెప్పానా? మీకు మాట చెప్తానండి, ఈ పదం ప్రయోగిస్తే మీకు అర్థమవుతుందేమో. నేను ఈ పదం ప్రయోగిస్తానండి, మీకు అర్థమైతే అదృష్టవంతులండి. దేవుడు నియంత. మన ఇష్టం వచ్చినట్టుగా చేస్తే ఊరుకునేవాడు కాదు, నీ ఇష్ట ప్రకారం బ్రతికితే ఊరుకునేవాడు కాదు. కష్టపడ్డాడు సృష్టిని కట్టి, నీకోసం అహోరాత్రులు ఆలోచిస్తున్నాడు. నీ ఇష్ట ప్రకారం నువ్వు బ్రతికేసి ఆ అడ్జస్ట్మెంట్లన్నీ ఆయన మీద రుద్దుతానంటే, మొట్టమొదటి రాజు సౌలు వెతికి సుందరంగా ఉన్నాడు, అందంగా ఉన్నాడని మొట్టమొదటి రాజును వెతికి సింహాసనం మీద పెడితే వాడు జస్ట్ ఒక మిస్టేక్ చేశాడంతే. వాళ్ళందరిని అమాలేకీలు అందరినీ చంపు అంటే అక్కడున్న జంతువులు కొన్ని రిటర్న్ పట్టుకొచ్చాడు, వెంటనే పోస్ట్ పీకేశాడు. రాచరికవాది రాజు, దేవుడు నిన్ను పక్కగింటేశాడు అన్నాడంతే. అది దేవుడు అంటే. మనకేం అర్థం అవ్వలేదు దేవుడు ఎలాగా. నేనేం చేసినా ఆయనకి నచ్చుతుందిలే. ఇదేంటండి ఇది? మీరు నా ఎడల చూపు భయభక్తులు ఎలాగట? మానవ విధులను బట్టి మీరు నేర్చుకున్నారు తప్ప నేను బైబిలులో రాయించిన భక్తే మీరు నాకు చేస్తున్నారా? ఈ రాత్రి అడుగుతున్నాడు, నెట్లో చూస్తున్నారు చాలామంది, మిమ్మల్ని అడుగుతున్నాడు, మీరు చేస్తున్న భక్తి బైబిలులో దేవుడు చెప్పిన భక్తా? ఇంతకీ బైబిల్లో దేవుడు ఏంటండి? భక్తి ఏంటండి? భక్తి ఏమని చెప్పాడు బైబిల్లో? చెప్పకుండా ఉండడండి. దేవుడు అంటే ఏంటనుకున్నారు? మనకి తెలియకుండా మనం ఏదో చేసేస్తాం. కానీ బైబిల్లో దేవుడు అన్నీ చెబుతాడు. బాప్తిసం అంటే అర్థం చెప్పాడు, మనం దాని ప్రకారం ఉన్నామో లేదో చూసుకోవాలి. విశ్వాసం అర్థం చెప్తాడు బైబిల్లో, ఆ విశ్వాసం మనలో ఉందో లేదో చూసుకోవాలి. అలాగే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం కదా, భక్తి అంటే ఏంటో చెప్తాడు, ఆ భక్తిలో నువ్వు ఉన్నావో లేదో చూసుకోవాలి. బైబిల్ ఇలా క్షుణ్ణంగా చదవాలి. చూద్దామా? భక్తి అంటే ఏంటో చెప్పాడు బైబిల్లో దేవుడు. యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం అందరు తీసుకోండి. యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27. జాగ్రత్త చదువుకుందాం, అందరూ జాగ్రత్త తీసుకోండి. యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి ఏదనగా, చూసారా బలపెట్టాడు,
పిల్లలకి స్కూల్లో మాస్టర్ పాఠాలు ఎలా నేర్పిస్తాడో పరలోకంలో ఉన్న కన్న తండ్రి మనకు అలాగే నేర్పించాడు బైబిల్లో. కానీ మన బైబిల్ చదవక ఈ విషయాలన్నీ మరుగున పడిపోయాయి. ఎంత బాగా రాశాడు చూసారా? తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి ఏదనగా, ఇది దేవుని ఎదుట భక్తి. అందుకే నేను టైటిల్ అలాగేసాను. ఏమనేసాను తెలుసండి టైటిల్? దేవుడు చెప్పిన భక్తి ఏది అనేసాను. ఇది ఇప్పుడు చెప్తున్నాడు చూడండి. తండ్రి అయిన దేవుని ఎదుట, పరలోకంలో ఇప్పుడు మిమ్మల్ని చూస్తున్నాడు, ఈ రాత్రి ప్రసంగం వింటున్న వాళ్ళందరినీ చూస్తున్నాడు మీ తండ్రి, మీ నాన్న. ఆయన ఎదుట భక్తి అంటే ఏంటో, ఆయన ఎదుట భక్తిగా ఎలా ఉండాలో, ఆయన భక్తి అని దేన్ని ఒప్పుకుంటాడో ఇప్పుడు మీకు చెప్పేస్తాడు అక్కడ. మనుషుల ఎదుట భక్తి నటించవచ్చు మనుషుల ముందు. ఏమంటే మనుషుల ముందు ఆగకుండా ప్రతి ఆదివారం గుడికి వస్తున్నాం అనుకోండి, మనుషులు మన గురించి ఏం మాట్లాడుకుంటారు? ఏం భక్తి పొర్రాలండి, ఒక్క ఆదివారం కూడా గుడి అనేది అంటారు. అంతే కదా? అంటే ప్రతి ఆదివారం గుడికి వచ్చామనుకోండి, వాళ్ళకి ఎలా కనపడతాం మనం? భక్తి పరులాగా. ఇంతకీ గుడికి వచ్చి ఈవిడ ఏం చేస్తుంది? వాక్యం నేర్చుకుంటుందా? వాక్యం నేర్చుకుని ఈవిడ వెళ్ళి ఎవరికైనా ప్రకటిస్తుందా? అది దేవుడికి భక్తిగా కనపడుతుంది, మనకు కనపడుతుంది అది. ఇప్పుడు విషయం ఏంటంటే, పిల్లోడు స్కూల్లో జాయిన్ చేశారు, ఒక్కరోజు కూడా మానకుండా వెళ్తున్నాడు వస్తున్నాడు. అక్కడ పుస్తకాలు తీయడు, ఇంటికి వచ్చి పుస్తకాలు తీయడు. ఇప్పుడు వీరు టాప్ మోస్ట్ స్టూడెంటా, ర్యాంక్ స్టూడెంటా? వెళ్ళినంత మాత్రాన కాదు. మనం గుడికి వెళ్ళినంత మాత్రాన భక్తులమా? కాదు. గుడికి వెళ్ళి ఏమి నేర్చుకున్నావు? గుడికి వెళ్ళి నీ బ్రతుకుని ఏం దిద్దుకున్నావు? గుడికి వెళ్ళిన దగ్గర చెప్పిన వాక్యాలను బ్రతుకుల్లో ఎంతవరకు పాటిస్తున్నావు? అది కదండి భక్తి అంటే. ఇంకోటి చెప్పనా? క్రైస్తవ్యంలో ఇదొకటి. తెల్ల బట్టలు వేసుకుని, తెల్ల పెన్న పెట్టుకుని, తెల్ల చెప్పులు వేసుకుని, అన్నీ వైట్ అండ్ వైటే వాడుతున్నాడు అనుకోండి, అబ్బా ఈయన భలేగా ఉన్నాడండి, పరిశుద్ధుడండి. ఏమేస్తే? తెల్లబట్టలు వేస్తే పరిశుద్ధుడా? లోపలంతా నల్లగానే ఉంది. ఏంటి? హృదయం నిండా బూతులు ఉన్నాయి, హృదయం నిండా కల్మషం ఉంది, హృదయం నిండా కోపం ఉంది, హృదయం నిండా పగ ఉంది. పైన మాత్రం ఏమున్నాయి? వైట్ డ్రెస్ ఉన్నాయి. ఇదంతా భక్తి అనుకుంటే మీ బ్రహ్మండి. ఇప్పుడు చెప్తాడు దేవుడు, జాగ్రత్తగా వినండి, చూసుకోండి బైబిల్. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా, దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందులలో పరామర్శించుటయు ఒకటి. భక్తిలో ఫస్ట్ పార్ట్ అనమాట ఇది. చాలా పెద్ద ప్రసంగం అండి, టైం లేదు, కట్ చేసి చెప్పేస్తాను, అర్థమైతే అదృష్టవంతులు. ఫస్ట్ పార్ట్ ఏంటంటే, భక్తిలో ఎదుటవాడి ఇబ్బందులలో నువ్వేం చేయాలట? పరామర్శించు. నీ సాటి సహోదరుడు కష్టాలలో ఉన్నాడు, నీకు తోచిన సహాయం ఏనాడని చేసావా? నీ పక్కనే నీతో పాటు ప్రార్థన చేసిన ఒక సహోదరి మంచాన పడి గుడికి రాలేక, కుటుంబాన్ని పోషించుకోలేక మూలుగుతుంది. ఎప్పుడైనా నీకున్న దాంట్లో పెట్టుకెళ్ళి, అక్క నీ జీవితం ఇలాగ అయిపోయింది ఏంటి? ఏం కాదు, సంఘం అంతా నీ వెనకాల ఉన్నా, నువ్వు తిరిగి లేస్తావు, నువ్వు మరలా దేవుడి సన్నిధికి వస్తావు, అప్పటి వరకు మా అనుదిన ప్రార్థనలో నువ్వు ఉన్నావు అని ఆవిడికి ధైర్యం చెప్పి, ఆవిడికి వాక్యం చెప్పి, ఆవిడికి తోచిన సహాయం మీరు ఏమైనా చేసి మీరు వచ్చారా? ఇది భక్తి అంటే. చేతలు. నీ పక్కన ఉన్న ఒక సహోదరుడు, ఒక తమ్ముడు పడిపోయాడా, లేవడానికి, అతన్ని లేపడానికి, భక్తిలో నిలబెట్టడానికి, ఆ కుర్రోడిని తిరిగి దేవుడి పనిలో నేను నిలువ పెట్టడానికి నువ్వు పడుతున్న కష్టం ఏంటి? అది భక్తి అంటే. పరామర్శించటం, పరామర్శలకు వెళ్ళటం. సంఘంలో నీ పక్కనే ఉన్న ఎవరు పడిపోయినా వాళ్ళ గురించి నువ్వు ప్రార్థిస్తున్నావా? అయ్యో ప్రతి ఆదివారం రెగ్యులర్గా వచ్చేవాడండి, వారం రాలేదండి, ఏమైపోయాడో? ఎవరి మీద అయినా, సహోదరుడి మీద, సహోదరు మీద నీకు కలతుందా? నశించిన దానిని వెదకి రక్షించుటకు క్రీస్తు ఈ లోకంలోనికి ఏం చేశాడట? వచ్చేసాడు. ఎవరిని వెతకడానికి వచ్చాడు? బాగా వినండి, ఎవరిని వెతకడానికి వచ్చాడు? నశించిపోయిన వాళ్ళని. మరి నీ పక్కనే ఉన్న సహోదరుడు నశించిన వాడు కాదు, నీకులాగే బాప్తిసం తీసుకున్నవాడు, ప్రభువుని నమ్మినవాడు, పరలోకానికి సిద్ధపడుతున్నవాడు. వాడి మీద నీకు ఎంత ప్రేమ ఉండాలో తెలుసండి. ఏమంటే మీకు మాట చెప్పనండి, బైబిలు బాగా అర్థమైపోతే, వాక్యం బాగా అర్థమైపోతే, మన హృదయం నిండా ప్రేమే, మన చుట్టూ ఉన్న వాళ్ళందరి మీద ప్రేమే,
మన చుట్టూ ఉన్న మన సహోదరులు, ప్రభు కొరకు బ్రతుకుతున్న వాళ్ళు కానీ, ప్రభు సేవ చేస్తున్న వాళ్ళు కానీ, ప్రభు కోసం కష్టపడుతున్న వాళ్ళు కానీ, మీకు తెలియదండి, వాక్యం హృదయం నిండా నిండిపోతేనండి వాళ్ళ మీద అమితమైన ప్రేమ కలుగుతుంది. అప్పుడు నువ్వు నెమ్మదిగా భక్తిలో మొదటి స్టేజ్కి వచ్చావు. పక్కనున్న సహోదరుని ప్రేమిస్తున్నావా, ప్రభు నమ్మిన వాడిని, వాళ్ళకి సంతోషాలు వస్తాయండి. వాళ్ళకి ఏవో చిన్న చిన్న బర్త్డేలు వస్తాయి. అమ్మో, నా తమ్ముడికి మరొక సంవత్సరం వచ్చింది, నా తమ్ముడు మరొక సంవత్సరంలోనికి ప్రవేశపెట్టబడ్డాడు, తమ్ముడికి ఏదో హ్యాపీ న్యూస్ ఇవ్వాలి, తమ్ముడికి ఏదో కొనివ్వాలి, తమ్ముడిని ఏదో ఆనంద పెట్టాలి, తమ్ముడి కోసం ప్రార్థన చేయాలి, తమ్ముడిని నలుగురు నిలువబెట్టి అతని కోసం సంఘం అంతా ప్రార్థిద్దామంటే తమ్ముడు మరొక సంవత్సరంలోకి వచ్చాడు. అతని సంతోషం నీ సంతోషంగా మారాలి, అతని కష్టం నీ కష్టంగా మారాలి. అప్పుడు కదండి మనకి తండ్రి తెలిసాడు, అప్పుడు కదా మనకి భక్తి అర్థమైంది. ఇది కదా భక్తి అంటే, ఇది కదా ప్రేమ అంటే, ఇది చూపించు కదా దేవా నేను నీ మాటలకు లోబడి, ఇదిగో నువ్వు నాకు ఇచ్చిన సహోదరుడు, నా తమ్ముడిని, నా చెల్లిని నేను ప్రేమిస్తున్నాను అని భక్తిలో మొదటి స్థానానికి నువ్వు వచ్చావు. జాగ్రత్తగా వినండి, ఇది దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందులలో నువ్వేం చేయాలి, పరామర్శించు. ఎవరి దగ్గరికి వెళ్ళావు? ఎప్పుడైనా గుడికి వస్తాను వాళ్ళు ఆగిపోతే ఎందుకు ఆగిపోయారని ఎప్పుడైనా కనుక్కున్నావా? గుడికి వస్తాను వాళ్ళకి ఏదైనా కష్టం వస్తే మీ సేవకుడికి ఏమండి వాళ్ళ కుటుంబానికి కష్టం వచ్చిందండి, ఒకసారి సంఘం అంతా కలిసి వెళదామండి, మీ సేవకుడికి చెప్పావా? ఎందుకంటే సేవకుడు 100 కుటుంబాలు ఉంటే అన్ని కుటుంబాల్లో ఏం జరుగుతుందో ఆయన చూసుకోలేడు కదా. సేవకుడికి చెప్పావా? సేవకుడిని తీసుకెళ్ళావా? ఆ కుటుంబాన్ని నిలువ పెట్టడానికి నువ్వేమైనా కష్టపడ్డావా? పరామర్శ. ఇది భక్తి అంటే. ఏమండి, దేవుడిని నమ్మిన నేను ఏ సంఘంలో అయితే కూర్చుంటాను, జాగ్రత్తగా వినండి, నోట్ చేసుకోండి ఇది, మీరు ఏ సంఘంలో అయితే కూర్చుంటున్నారో ఈ సంఘం అంతా నా కుటుంబం. ఈ సంఘంలోకి వస్తాను నాకంటే పెద్దవాళ్ళు, ఆడపిల్లలు అయితే అక్క, ఏమంటే చిన్నదైతే చెల్లి, పెద్దవాడా అన్న, చిన్నవాడా తమ్ముడు, వృద్ధులు ఉన్నారా ఏమని భావించమన్నాడు, తల్లి తండ్రి, వీఆర్ ఫ్యామిలీ, మేమంతా ఒక కుటుంబం, మా సంఘం అంతా. మా కుటుంబంలో ఎవరికి కష్టం వచ్చినా నేను ముందుంటాను పరామర్శించడానికి సేవకుడిని తీసుకుని. ఇది భక్తి అంటే. ఫస్ట్ పార్ట్ అయింది. నెక్స్ట్ పార్ట్ చూడండి, అక్కడ దీని గురించి చాలా చెప్పాలి కానీ మీకు అర్థమైపోయిందని అనుకుంటున్నాను, వెళ్ళిపోతానండి స్పీడ్గా. నెక్స్ట్ పార్ట్ చూడండి, అక్కడ తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందులలో పరామర్శించుటయు. అక్కడ కామ ఉంటుంది. కామ అంటే అర్థం ఏంటంటే భక్తిలో ఉన్న విషయాలను చెప్తున్నానని ఒక విషయం చెప్పి కామ పెట్టి ఇప్పుడు రెండో చెప్తున్నాడు. రెండోది ఏంటంటే అక్కడ ఇహలోక మాలిన్యమును తనకంటకుండా తన్ను తాను పవిత్రపరుచుకోవాలి. అంతేనా? కాపాడుకోవాలి. ఇహలోక మాలిన్యమును తనకంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయే భక్తి. చెప్తాను ఇప్పుడు, ఇదే అర్థం అవ్వాలి. ఇది అర్థమైతేనండి ఈ రాత్రి నుంచి మీ జీవితాలు రేపటి నుంచి ఉంటాయండి దేవుడిలో. మీరు ఎప్పుడు దేవుడిలో ఉంటారు. భక్తి అంటే ఇహలోక మాలిన్యమును తనకంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయే. అంటే ఈ లోకంలో ఉండే పాపము, ఈ లోకంలో ఉండే పాపపు ఆలోచనలు, ఈ లోకంలో ఉండే దురాశలు, ఈ లోకంలో ఉండే మీ నాన్నకు, పరలోకంలో ఉన్న మీ తండ్రికి నచ్చనిది ఏది నీ జీవితంలోనికి రాకుండా చూసుకోవాలి. ఇదే భక్తి. చెప్తాను ఇప్పుడు. దీని విషయంలో క్రైస్తవులు ఎంత దూరం వెళ్ళిపోయారో, క్రైస్తవులు దేవుడు చెప్పిన భక్తి విషయంలో ఎంత దూరంలో నిలబడిపోయారో చెప్తాను ఇప్పుడు. ఇహలోక మాలిన్యము తనకంటకూడదు. ఈ లోకంలో ఉన్నవి ఏవి తనకంటకుండా బ్రతకాలి. అది భక్తి జీవితం అంటే. చెప్తాను ఇప్పుడు యేసుప్రభు గురించి. యేసుప్రభు బైబిల్లో ఏమంటున్నాడు చూడండి. ఆ వచనం చదవగానే మీకు అర్థమైపోద్ది. ఇది కదా లోక మాలిన్యం మనకు అంటకుండా బ్రతకటం అంటే అని అర్థమైపోతుంది. యోహాను సువార్త 17వ అధ్యాయము 14వ వచనం చూడండి అందరూ త్వరగా. యోహాను సువార్త 17వ అధ్యాయము 14వ వచనం. వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను, నేను లోక సంబంధిని కాదు. జాగ్రత్తగా నోట్ చేసుకోండి ఇది. యేసుప్రభు అంటున్నాడు, వారికి నీ వాక్యం ఇచ్చేసాను తండ్రి, నువ్వు చెప్పమనవన్నీ నా తమ్ముళ్ళకి, చెల్లెలకి, లోకానికి చెప్పేశాను. నేను ఈ లోక సంబంధిని కానట్టు
వారును లోక సంబంధులు కారు. అంటే ఏమర్థమైంది మీకు ఇప్పుడు? ఏమర్థమైంది? యేసు 33.5 ఏళ్ళు ఈ లోకంలో బ్రతికాడు, మనలాంటి దేహమే. కానీ ఈ లోకంలో ఉన్నవేవి ఆయన్ని ముట్టుకున్నాయా? ముట్టుకోలేదు. మీరు ఎంతకాలం ఏం ముట్టుకోలేదంటే పాపం ఒకటే అంటించుకోలేదేమో, పాపం ఒకటే ముట్టుకోలేదు అనుకుంటున్నారేమో. ఆయన ఇష్టాలు, మనుషులు ఏవైతే ఇష్టపడతారో యేసు వాటిని ఇష్టపడలేదు. ఇష్టపడ్డా? మనుషులకు డబ్బులంటే ఇష్టం, యేసుప్రభుకి ఇష్టం ఉందా? మనుషులకు ఆస్తులంటే ఇష్టం, యేసుకి ఇష్టం ఉందా? లేదు. ఆస్తి లేదు, పొలం లేదు. ఆయన అన్న మాట మీకు తెలియదు కాదు. ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, నక్కలకు బొరియలున్నాయి, మనుష్య కుమారుడు తలవాల్చుకొనుటకైనను స్థలము లేదు. నేనుండని లోకంలో నాకెందుకు స్థలం? నేనుండని లోకంలో నాకెందుకు డబ్బు? నేనుండని లోకంలో ఎందుకు ఈ లోక ఆశలు? నాకు ఈ లోక సంబంధమైనవేవి నాకొద్దు. నాకు కావలసింది పరలోకం, నాకు కావలసింది పరలోక సింహాసనం, నాకు కావలసింది పరలోకంలో ఉన్న మా కన్న తండ్రి. ఆ తండ్రి భూమి మీద ఏం చేయమన్నాడు 33.5 ఏళ్ళు, అది చేస్తాను తప్ప నాకిష్టమైనవేవి భూమి మీద నేను చేయను. కారణం, నేను లోక సంబంధిని కాదు. లోక సంబంధులు ఈ లోకం మాయలో పడిపోయారు. ఈ లోకంలో ఉన్న వాటిని ఇష్టపడుతున్నారు, ఈ లోకమే జీవితం అనుకుంటున్నారు. నేను అలాంటి వాడిని కాదు. నేను పరసంబంధిని, పరలోకంలో ఉన్న కన్న తండ్రికి కుమారుణ్ణి, ఈ మానవుల కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చిన వాడిని, పరలోకానికి వెళ్ళిపోయేవాడిని. నేను లోక సంబంధిని కాను. ఇప్పుడు వాక్యం విన్నవారు, వాక్యాన్ని నేర్చుకున్నవారు, ఆయన దగ్గరకు వచ్చిన వారు కూడా ఎలా మారిపోవాలంటున్నాడు అక్కడ? నేను లోక సంబంధిని కాదు గనుక వారును లోక సంబంధులు కాకూడదు. క్రైస్తవులు లోక సంబంధులు కాకూడదు. అయ్యారా అవ్వలేదా? అవ్వలేదు అంటే 10 చెప్తాను, అయ్యారు అంటే ఒకటి చెప్పి ముందుకెళ్ళిపోతాను. అయ్యారండి. లోకస్తులు పెళ్లి చేయాలి, అమ్మాయికి పెళ్లి చేయాలి. ఏం అడుగుతారు చెప్పండి? అబ్బాయికి ఏం అడుగుతారు? ఫస్ట్ చెప్పేది ఏంటో తెలుసండి? ఫస్ట్ వచ్చేది ఏంటో తెలుసండి? మావోడే. ఎవడు మీ ఓడు? మావాడే కావాలండి. నెమ్మదిగా చెప్తారు చెవిలో, మావాడే కావాలండి. ఇది ఎవడు మీ ఓడు? మా కులస్థుడే కావాలి. కులస్థుడు మీవాడా? చర్చిలో వేరే కులస్తుడు వచ్చి నీ పక్కన ప్రార్థన చేస్తున్నాడు, మీవుడు కాదా? చర్చిలో వేరే కులస్తురాలు వచ్చి నీ పక్కనే ప్రార్థన చేస్తుంది, నీ చెల్లి కాదా? నీ తమ్ముడు కాదా? చూసారా? ఇంకా మనం దైవ సంబంధులమా లోక సంబంధులమా? చెప్పండి నాకు. దొరికిపోయావా? ఎక్కడ దొరుకుతామో అయ్యే చెప్తాను ఫస్ట్. నేను ఇంకా లాగమంటే ఇంకా లాగుతాను. ఇక దొరికిపోతామండి. ఇక్కడ వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారో మనం కూడా అలాగ ఆలోచించాం. దైవ సంబంధులమా? నువ్వు దైవ సంబంధువైతే ఏం ఆలోచిస్తావు తెలుసా? జాగ్రత్తగా వినండి. నీకు వాక్యం వస్తే, దేవుడు అర్థమైతే నువ్వు ఎలా ఆలోచిస్తావు తెలుసా? పరలోకంలో ఉన్న మా కన్న తండ్రికి మేమంతా బిడ్డలమైనప్పుడు, తమ్ముళ్ళము, చెల్లెళ్ళము, ఈ భూమి మీద ఉన్న మనుషులంతా ఆయన పిల్లలే అయినప్పుడు, మనుషులు పెట్టిన కులాన్ని నేనెందుకు పాటిస్తాను? మనుషులు పెట్టిన మతాన్ని నేనెందుకు పట్టించుకుంటాను? మనుషులు పెట్టిన ఈ వర్గాలను నేనెందుకు ఫాలో అవుతాను? నాకు తండ్రి అర్థమైపోయాడు కదా, నేను దైవ సంబంధిని కదా, భూమి మీద ఉన్న వాళ్ళ అందరూ ఒకటే నా పిల్లలని ఆయన నాకు చెప్పాడు కదా. అర్థమైంది కదా ఇప్పుడు మీకు? అంటే పేరుకు దేవుడి దగ్గరకు వచ్చారు, కానీ బ్రతుకుతున్నదంతా కూడా ఏ సంబంధులుగా చెప్పండి? లోక సంబంధులుగా. ఈ భక్తి దేవుడికి నచ్చుతుందా? చేసేదంతా లోకస్తులుగా చేస్తున్నట్టుగానే చేస్తున్నావు. ఆదివారం మాత్రం వైట్ డ్రెస్ వేసి గుళ్ళో కూర్చుని, దేవా నేను పురుగును తండ్రి, ఏమంటే ధూళిని తండ్రి, దుమ్మును తండ్రి అంటున్నావు. ఎక్కడ కూర్చుని? ఏమండి ధూళి, దుమ్ము, పురుగు అని ఎక్కడ అంటున్నారు? గుడిలో అంటారు. అతను బయటకు వచ్చిన తర్వాత, రే ఏం చేస్తున్నావు అని ఒక్కసారి తిరిగి ఎలా మాట్లాడతాడు తెలుసా? బైబుల్ ఉంది కాబట్టి బ్రతికిపోయేవరా ఈరోజు అంటాడు. అక్కడేమో ధూళి అన్నాడు, దుమ్ము అన్నాడు. బయటకు వచ్చి చూసారా డైలాగులు? దుమ్ము లేపేస్తా నా దగ్గరికి వస్తే అంటాడు.
భక్తి అండి ఇది. నటిస్తున్నారా మీరు చెప్పండి? దేవుడు అర్థమైన బ్రతుకులా, దేవుడు అర్థమైన జీవితాలా? నిజంగా ఇది భక్తి అంటాడా దేవుడు? యేసుప్రభువు అంటున్నాడు, లోకంతో నాకు ఎటువంటి సంబంధము లేదు, నేను బ్రతికిందల్లా నా తండ్రి నాకు ఏది చెబుతాడో అదే చేస్తాను. క్రైస్తవుడువా నువ్వు? దైవ సంబంధివా? భక్తిపరుడువా? భక్తిపరురాలువా? లోకానికి సంబంధం లేకుండా బ్రతుకుతున్నవా? అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము 40వ వచనం జాగ్రత్తగా చూడండి, ముగించేస్తాను. ఇక టక్ 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 మన 2 వచనాలు రాసుకోవాలి, లేదంటే మీకు చివరి విషయాలు అర్థం అవ్వవు. ముగించేస్తాను. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము 40వ వచనం. ఏమంటే తొలి సంఘం పేతురు గారు కట్టారు. ఆ సంఘానికి ఏం చెప్తున్నాడు చూడండి, ఇంకను అనేకమైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందండి. వాళ్ళతో వేరైపోండి. వేరైతేనే కానీ మీరు రక్షణ పొందలేరు. వాళ్ళు లోక సంబంధులు, మీరు దైవ సంబంధులుగా మారండి. దేవుడు చెప్పింది చెయ్యండి, దేవుడు వాక్యాన్ని చదువుకోండి, దేవుడి కోసం బ్రతకండి. వాళ్ళ కోసం బ్రతుకుతారు లోక సంబంధులు. ఉద్యోగం అంటారు, చదువు అంటారు, పెళ్ళిళ్ళు అంటున్నారు, ఏమైనా ఆస్తులు అంటారు, పొలాలు అంటారు. వాళ్ళకి ఏం తెలియదు కదా, చచ్చిపోయిన తర్వాత జీవితం ఉందని తెలియదు, నరకం ఉందని తెలియదు, పాతాళానికి వెళ్ళిపోతామని తెలియదు, యేసుక్రీస్తులో 2వ రాకడ ఉందని తెలియదు, ఏమీ తెలియదు కనుక వాళ్ళు లోక సంబంధులుగా బ్రతుకుతారు. అన్నీ తెలిసి నువ్వేంటి అలలో కలిసిపోయి వెళ్ళి ప్రభు దగ్గరకు వచ్చి కూడా సర్వం తెలిసిన జ్ఞానము కూడా. ఇందులో ఏమండి ఇక్కడ మీకు చెప్పనండి, మంచి విషయం చెప్తున్నాను, మీకు అర్థమైతే రాత్రి వాళ్ళతో పాటే ఉండి వాళ్ళు చేసినవే చేస్తూ ఆదివారం గుడికి వెళుతూ మనం ఎలా ఫీల్ అవుతున్నామంటే, నేను కూడా ఎవరిని ఇప్పుడు యేసుప్రభు భక్తుడిని. సరే ఇది కాదండి, ఇది కరెక్ట్ కాదు, ఇది మీకు అర్థం అవ్వలేదు ఎంతకాలం, అందుకే వచనాలు చూపిస్తున్నాను. మీరు చేస్తున్న భక్తి మానవ విధులను బట్టి మీరు నేర్చుకున్నారు. దేవుని ఎదుట భక్తి, లోకంలో ఉంటూ కూడా ఈ లోక సంబంధమైనవేవి నీకు అంటకుండా నువ్వు బ్రతకటం భక్తి. ఇప్పుడు చెప్తాను, భక్తి పరులు బైబిల్లో కనబడతారు ఇప్పుడు మనకి. భక్తి పరులు అంటే బైబిల్ మొత్తం నేను చెప్తున్నానండి, ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు వేసుకోండి, మీరు ఏ భక్తి పరుడినైనా తీసుకోండి. భక్తిపరుడైన ఎవ్వరికి కూడా ఈ లోకం మీద ఎటువంటి ఆశలు లేవు. కావాలంటే రీచెక్ చేసుకోండి బైబిల్ అంతా. భక్తుడు అన పిలువబడిన ఎవ్వరికి కూడా ఈ లోకం మీద మమకారం కానీ, ఈ లోకం మీద ఆశ కానీ, ఈ లోకంలో ఉన్న వాటి పైన మమకారం కానీ వాళ్ళు పెంచుకోలేదు. బైబిల్ అంతా చదువుకోండి. ఇప్పుడు ఎలా చెప్తారంటారా? ఏంటంటారా ధైర్యం? ఒక భక్తుడిని జ్ఞాపకం చేస్తాను మీకు. అబ్రహాము, నాయన కొడుక, కల్దీ ప్రాంతంలో ఉన్నాడు, పిలుచుకున్నాడు, నా మాట వింటావా, నాతో పాటు వచ్చేస్తావా, నిన్ను గొప్పవాడిని చేస్తాను అన్నాడు. ఓకే ప్రభా అని ఎక్కడో కల్దీ ప్రాంతం నుంచి బయలుదేరాడు. 75వ ఏట అబ్రహాము కల్దీ ప్రాంతం నుంచి బయలుదేరితే దేవుడు మాట విని అలా ప్రయాణాలు చేసుకుంటూ వెళుతున్నాడు. దేవుడు అతనిలో ఉన్న భక్తిని మెచ్చి, అతనిలో ఉన్న విశ్వాసాన్ని మెచ్చి, నాయనా నీకు నీ సంతానానికి పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని ఇస్తానన్నాడు. ఏమిచ్చాడు అబ్రహాంకి? దేశం ఇచ్చాడు. పాలు తేనెలు ప్రవహించే ఒక దేశం మొత్తం అబ్రహాంకి ఇస్తే, ఆ దేశంలో అబ్రహాం ఎలా బ్రతుకుతున్నాడట? గుడారాలు వేసుకుని, అంతేనా? గుడారాలు వేసుకుని ఈ నేల దేశం అనగానే ఏమేమి ఉంటాయి చెప్పండి? దేశంలో ఏమేమి ఉంటాయి? భారతదేశంలో ఏమేమి ఉన్నాయి? ఆస్తులు ఉన్నాయి, ఇల్లు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి, బంగారపు గనులు ఉన్నాయి, బొగ్గు గనులు ఉన్నాయి, గ్యాస్ ఉంది, బోల్డ్ ఆస్తి, బోల్డ్ సంపద ఉంది కదండి. ఈ సంపద అంతా, ఇంత పెద్ద ఆస్తి మొత్తం, ఇంత దేశం మొత్తం అబ్రహాంకి ఇస్తే అబ్రహాం అంటున్నాడు, మాకెందుకు, మేము ఉండని ఈ లోకం మాకెందుకు, మేము ఉండని లోకంలో ఉన్న ఈ దేశం మాకెందుకు అని అబ్రహాం దేనికోసం ఎదురు చూస్తున్నాడు తెలుసా? ఒక్క మాట చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 10వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 10వ వచనం. ఎలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడో, పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. దేనికోసం ఎదురు చూస్తున్నాడట?
పునాదులు గల ఆ పట్టణము కొరకు ఎదురు చూస్తున్నాడు. 15వ వచనం కూడా చదవండి, కింద 15వ వచనం. వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశంలో జ్ఞాపకం ముందుంచుకున్న ఎడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండును. అయితే వారు శ్రేష్టమైన దేశమును అనగా పర సంబంధమైన దేశమును కోరుచున్నారు. భక్తులంతా ఏం కోరుకుంటున్నారట? పర సంబంధమైన దేశం, పరలోకం మాకు కావాలి తండ్రి. మేము ఉండం 60-70 సంవత్సరాలు ఉండే ఈ లోకంలో ఉండేవి ఏవి మాకొద్దు. మేము భక్తులం కదా, ఈ లోకాశల్లో నుంచి విడిపింపబడిన వాళ్ళం కదా, పరలోకమందని గుర్తించిన వాళ్ళం కదా. ఈ లోకం మాకెందుకు, ఈ లోకంలో బ్రతుకు మాకెందుకు, ఈ లోకంలో ఆస్తులు మాకెందుకు. మాకిప్పుడు కావలసింది శ్రేష్టమైన నువ్వివ్వబోయే పరలోకం, శాశ్వతమైన లోకం కోసం మేము బ్రతికాం తండ్రి. ఈ లోకంలో మాకు ఏ పాపాలు అంటించుకోకుండా. మీకు అర్థమైందా? ఈరోజు ఒక సందర్భం చెప్తాను, ఇంతకాలం మీకు అర్థమై ఉండదు, ఇప్పుడు మీకు అర్థమవుతుంది. యేసుప్రభు దగ్గరికి ఇద్దరు వచ్చారు. యేసుప్రభు దగ్గరికి వచ్చి అంటున్నాడు ఒకడు, ప్రభువా నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే నీ వెనకాలే వచ్చేస్తాను అన్నాడు. యేసుప్రభు ఏమన్నాడు? యేసుప్రభు ఏమన్నాడు? ఒక్కసారి ఇలా చూశాడు కింద నుంచి పైకి, మొత్తం అర్థమైపోద్ది యేసుప్రభుకి. ఒక్కసారి కింద నుంచి పైకి చూసి ఆ టైంలో కొట్టాడండి ఈ డైలాగు. ఏ డైలాగు? నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులు గూళ్ళు ఉన్నాయి, మనిషి కుమారుడు తలవాల్చుకున్నట్టుగా స్థలము. అంటే వీడు ఏ ఇంటెన్షన్తో యేసుప్రభు వెనకాల వస్తానన్నాడు చెప్పండి ఇప్పుడు నాకు. యేసుప్రభు వెనకాల వెళ్తే లైఫ్ సెట్ అయిపోద్ది. ఎక్కడ ప్రసంగం చేసినా 1000 మంది. కానుకలు ఎత్తామంటే ఎటుపోయి 1,00,000 రాదా? రోజుకి 1,00,000 అంటే రోజుకు ఒక చోట మీటింగ్ జరుగుతుందంటే నెలకి 30 లక్షలు. శిష్యులు 12 మంది ఉన్నాం, మొత్తం పంచాడంటే తిరిగి సంవత్సరం తిరిగేసరికి లక్షాధికారిని అయిపోతాను. ఇదేదో బాగుంది, ఇది ఫాలోయింగ్, వెనకాల వెళ్ళిపోదామని మొత్తం మీద ఏదో ఆశించి యేసుప్రభు వెనకాల వస్తున్నాడు. ఒక్కసారి ఇలా కింద నుంచి పైకి చూసి హృదయం చూడగానే అర్థమైపోద్ది యేసుప్రభుకి. ఒరే నువ్వు నా వెనకాల ఎందుకు వస్తున్నావు అంటున్నావు నాకు తెలుసు, నా మీద ఏదో ఆశ పెట్టుకుని వస్తున్నావు. విచిత్రం ఏంటంటే రేపు ఎక్కడ పడుకుంటానో నాకే తెలియదురా. ఇల్లు లేదు, మా అమ్మ నాన్నలా ఇంట్లోంచి గెంటేశారు. సువార్త అనుకుంటూ ఊరూరా తిరుగుతున్నాను. ఎవరైనా పంచిస్తా పంచన పడుకుంటాను. అక్కడ కూడా ఒప్పుకోలేదు అనుకోండి, వాళ్ళలో పడుకుంటాను. అక్కడ కూడా ఒప్పుకోవట్లేదు అనుకోండి, అరణ్యంలోకి వెళ్ళి ఏదో బండ మీద పడుకుంటాను. నా వెనకాల వస్తే నీ జీవితం నాకులాగే తయారవుతుంది. కానీ నాకులా బ్రతికితే పరలోకం వస్తుంది. ఏది కావాలో తేల్చుకో అన్నాడు. వెంటనే పక్కన మీరు చదవండి, అది భలే ఉంటుందండి మత్తయి సువార్త. వెంటనే ఓ శిష్యుడు వచ్చి అంటున్నాడు, ప్రభు మా నాన్నగారు చనిపోయారు, కొంచెం పాతిపెట్టి వస్తానంటే ఆడుతూ అంటున్నాడు, మృతులు తమ మృతులను పాతిపెట్టుకుంటారు, నువ్వు నా వెనకాల వచ్చేయి. ఒకడు వస్తానంటేమో వద్దంటున్నాడు, ఒకడు వెళ్తానంటేనేమో రమ్మంటున్నాడు. ఏంటనుకుంటున్నారు యేసుప్రభు అంటే? నాటకాలు వేస్తే దొరికిపోతాం ఆయన దగ్గర. నాటకాల భక్తి అస్సలు నిలబడదు. నువ్వు ఏ ఇంటెన్షన్తో యేసు దగ్గరికి వచ్చావు? తొలి ప్రసంగంలో విన్నారు కదా, దేవుడి దగ్గరికి వస్తే ఆస్తులు వస్తాయి, దేవుడి దగ్గరికి వస్తే పొలం వస్తుంది, దేవుడి దగ్గరికి వస్తే పిల్లలు, దేవుడి దగ్గరికి వస్తే ఉద్యోగాలు, దేవుడి దగ్గరికి వస్తే వ్యాపారాలు. పరలోకం వద్దేటి? 60-70 ఏళ్ళు ఉండే ఈ జీవితానికి సంబంధించినవి అన్నీ అడుగుతున్నావు తప్ప పరలోకం అడగవా? నిత్యజీవం అడగవా? ఆ ఎబ్రి పత్రిక 11వ అధ్యాయం ఏనాడైనా చదివేవాళ్ళు అంత భక్తులు. ఆ భక్తులంతా ఈ లోకంలో ఉన్నవేవి ఆశలు కోరికలు అంటించుకోకుండా మరీ శ్రేష్టమైన దేశాన్ని అడుగుతున్నారట. భక్తి పరుడు అంటే చెప్పాను కదా, భక్తి అంటే ఈ లోక మాలిన్యము తనకు అంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయే భక్తి. పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం ముగిస్తానిక చివరి వచనం. పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం చూడండి. పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. వారు ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు విషయమై చదవండి, అనుభవ జ్ఞానము చేత చూసారా, ఈ లోక మాలిన్యములను తప్పించుకొనిన తరువాత మరలా వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడిన యెడల వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరీ చెడ్డదవుతుంది. యేసులోనికి వచ్చావంటేనే ఈ లోకమాలిన్యాన్ని తప్పించుకున్నావు. యేసులోనికి వచ్చావంటేనే లోకాశలను చంపుకున్నావు. యేసులోనికి వచ్చావంటేనే భూ సంబంధమైన మనసును చంపుకున్నావు. నా దేవుడు పరమందు ఉన్నాడు, నా తండ్రి, నేనుండి 60-70 ఏళ్ళు నా తండ్రి కోసం బ్రతుకుతాను, పరలోకం వెళ్ళిపోతానని వచ్చిన నువ్వు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత విడిపించబడిన వాటిల్లో మళ్ళా ఏమైనా చిక్కుకున్నావా? ఒక్కసారి ఈ రాత్రి నీ భక్తి జీవితాన్ని చెక్ చేసుకో వాక్యంతో.
ఒకప్పుడు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు నిత్యజీవం కోసం, పరలోకం కోసం, పాప క్షమాపణ కోసం వచ్చిన నువ్వు ప్రస్తుతం ఈరోజు ఇప్పటికీ అదే స్థితి, అదే భక్తి నీలో ఉందా? లోకంలో వాళ్ళను వీళ్ళను చూసి ప్రభు దగ్గరకు వచ్చి మళ్ళా వాటి మాయలో పడిపోయావా? అదే అంటున్నాడు ఇక్కడ 20 వచనం మళ్ళీ చదువుతావు స్పష్టంగా. వారు ప్రభువును రక్షకుడనైన యేసుక్రీస్తు విషయమై అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యములను తప్పించుకొనిన తరువాత, ఈ లోక మాలిన్యాన్ని తప్పించుకోవాలి. బ్రతుకుతుందండి లోకం, వాళ్ళకి బ్రతుకుందని తెలియదు కదండి. చచ్చిపోయిన తర్వాత అలా బ్రతికేస్తారు. అలా మనం బ్రతకూడదు. ఆ బ్రతుకులో పడిపోయిన వాడిని లాక్కుని రావాలి. కొందరినైనా అగ్నిలో నుండి లాగినట్టుగా లాగి మీరేం చేయాలి? రక్షించండి. మీరు అందులో కలిసిపోతున్నారేటి వెళ్ళి? మీరు రక్షించండి. రక్షకులు అంటే మీరు అందులో పడ్డారేటి వెళ్ళి? కనుక దేవుని పిల్లలారా, ఈ రాత్రి మీ భక్తి జీవితం జాగ్రత్త. ప్రభు కోసం వచ్చామండి, ప్రభు ప్రాణం పెట్టాడండి, ప్రభువును ప్రకటిద్దామండి, ప్రభు కోసం బ్రతుకుదామండి, ప్రభు కోసం చేద్దామండి, మనకున్న దాంట్లో ప్రభు కార్యక్రమాలు పెట్టుకుందామండి. దేవా, లోకస్తుడు తన కోసం బ్రతికాడు, నేను నీ కోసం బ్రతికానని సాక్ష్యంతో పరలోకానికి వెళ్ళిపోదామండి. మన తండ్రి అక్కడ ఎదురు చూస్తున్నాడు. నరులారా తిరిగి రండి, మీకోసం నేను వెయిటింగ్. మీరు ఆ లోకంలో పడిపోతారా? ఆశలో పడిపోతారా? ఆ పాపంలో పడిపోతారా? పుట్టించిన నేను ఏమైపోవాలి? నా ఆశ ఏమవ్వాలి? నా కళ ఏమవ్వాలి? మీకోసం కళ్ళు కాయలు కాసేటట్టుగా విశ్వాన్ని నడిపిస్తూ మీ రాక కోసం ఎదురు చూస్తున్నాను కదా, నాకు అన్యాయం చేయకండి. ఆ లోకంలో పడకండి, ఆ లోక ఆశల్లో పడకండి. పరలోకంలో ఉన్న మీ నాన్నను మీకోసం ఎదురు చూస్తున్నాను. పరలోకంలో భక్తులంతా కూడా అలాగే బ్రతికారు. పరలోకానికి వాళ్ళు సిద్ధమైపోయారు. ప్రస్తుతానికి పరదేశులు హాయిగా విశ్రాంతిలో ఉన్నారు. మీ జీవితం, నా జీవితం ఈ లోక ఆశల్లో చిక్కుకుందా? నరకానికి వెళ్ళిపోతాం. నరకానికి వెళ్ళిపోతాం. మనకి నిశ్చలమైన నివాసం పరమందుంది. ఆ మాట చూసుకుంటారు, మంచి మాట. కీర్తనల గ్రంథం 73వ అధ్యాయము 24వ వచనం చూద్దాం. కీర్తనల గ్రంథం 73:24 చూడండి. కీర్తనల గ్రంథం 73వ కీర్తన 24వ వచనం. నీ ఆలోచన చేత నన్ను విడిపించదవు, తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకొందువు. చూసారా ఎలా మాట్లాడుతున్నాడు దేవుడు? ఎంత మంచి మాటలండి ఇవి. నీ ఆలోచన చేత నన్ను విడిపించదవు, తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకొందువు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? చూసారండి, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకములోనిది ఏదియు నాకక్కరలేదు. బా, ఏం వచ్చినవండి ఇది. నీవు ఆకాశంలో నాకుండగా లోకములో ఉన్నది ఏదియు నాకక్కరలేదు. భక్తుడు, నువ్వు భక్తురాలువా? భక్తుడువా? ఇదే డైలాగ్ అనగలవా? అంటవా? అప్పుడు అనాలి, నేను భక్తుడిని, నేను భక్తురాలిని, పరమందున్న నా తండ్రిని నమ్మాను, పరలోకానికి నా ప్రయాణాన్ని సిద్ధం చేసుకుంటున్నాను. లోకాశల్లో మునిగి ఏమంటే లోకంలో ఉన్న మనుషులు ఏదో చేస్తానని 4 చేసి మేము భక్తి పరులు అని అనుకుంటున్నారా? మీ భక్తి జీవితాన్ని మీరే మోసం చేసుకుంటున్నారు. జాగ్రత్త. ఎవరైనా మనసులు నొప్పిస్తే మిమ్మల్ని బాగు చేయడానికి తప్ప మిమ్మల్ని విమర్శించడానికి మాత్రం కాదు.